ఏం కావాలి? కంప్లైంట్ ఇవ్వాలి సార్. లోపలికి వెళ్ళు. ఏం కంప్లైంట్ ఏంటి? సార్ అది మిస్సింగ్ కేసు సార్. లెఫ్ట్ సైడ్ రైటర్ ఉన్నాడు, అడిగెళ్ళి ఎస్ఐ కనుగలు పో. సార్ కంప్లైంట్ ఇవ్వాలి సార్. అలాగే సార్. ఏం కావాలి? చిన్న కంప్లైంట్ ఉంది. ఏం కంప్లైంట్? మిస్సింగ్ కేసు సార్. సరే ఎస్ఐ గారు లోపల ఉన్నారు, వెళ్ళు. ఓకే. రేయ్ చిన్న కొట్టండి రా, ఫోన్ మాట్లాడుతున్నాగా ఇక్కడ. ముందు మీరు ఫ్యాన్లు పంపించండి ఇక్కడ. మా డీసీఎం పంపిస్తాను, మిగిలిన సామాన్లు పంపించండి. డబ్బులు రేపు పంపిస్తాలే. నమస్తే సార్. ఆయిల్ నువ్వు కొట్టించుకో. థ్యాంక్ యూ. సరే సరే పంపించు, ముందు ఫ్యాన్లైన్ బిగించు. సరే. కొత్త స్టేషన్ కదండి, షిఫ్టింగ్ జరుగుతూ ఉంది, ఆ హడావుడిలో ఉన్నాం. ఏంటి మ్యాటరు? నా వైఫ్ మిస్సింగ్ సార్. పేరేంటి? నా పేరా సార్? మీ ఆవిడ పేరే? కావ్య సార్. ఏం చేస్తుంటారు? నేను ఇంజనీర్ సార్. ఇంటీరియర్ డిజైన్స్ అవి చేస్తుంటా. ఇంటీరియర్ డిజైనా? కబోర్డులు పెడుతుంటారు, ఫాల్ సీలింగ్ చేస్తుంటారు, అక్కడ చెత్త చెత్త బొమ్మలు వేసి అదే సార్ గోళ్ళ మీద బాగున్న ఇంటిని గబ్బు గబ్బు చేస్తుంటారు, అదేనా చేసేది? సార్ పెళ్ళి ఎన్ని రోజులు అయింది? 4 years అయింది సార్. లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? లవ్ మ్యారేజ్ సార్. అనుకున్నా, నాది లవ్ మ్యారేజే. మిమ్మల్ని లవ్ చేసినప్పుడు నీ ఇంటీరియర్ డిజైన్ స్కిల్స్ అన్ని చూపించుంటావుగా అమ్మాయి దగ్గర? లేదు సార్. అందుకే పడిపోయి ఉంటుంది సార్. సరే సరే, గొడవ ఏంటి? చిన్న గొడవే సార్. గొడవ చిన్నదా పెద్దదా కాదు. ఈ ఆడవాళ్ళు ఉండారే, సూది మనం సంధిస్తే దాన్ని సొరంగంలా తయారు చేస్తారు. మా ఆవిడ ఉందే పంకజం, నాకేం తెలుసు సార్. అదే అదే. మీ రిలేటివ్స్ అంతా ఎంక్వైరీ చేసావా? చేశా, అన్ని చోట్ల వెతికాను సార్. చేసే ఉంటావులే, అంతా చేసాక కదా ఇక్కడికి వస్తావు. అవును సార్. సరే, బయట మా రైటర్ ఉంటాడు, నువ్వు వెళ్ళి కంప్లైంట్ ఇవ్వు. ఇదో తమ్ముడు, ఇటు నీ డీటెయిల్స్ అన్ని ఇచ్చేళ్ళు, నీ కేసు పర్సనల్గా తీసుకుంటాలే, సరేనా? అలాగే సార్. చూస్తాను, ఎంక్వైరీ చేస్తాను. మీ ఆవిడ ఫోటో అన్ని ఇచ్చేసేళ్ళు. ఓకే సార్. సరే సరే, ఏం ఇబ్బంది లేదులే. అలాగే సార్. అదొకటిను, నేను కొత్తగా ఇల్లు ఒకటి కడుతున్నా, అన్నీ నువ్వు చూసుకుంటావుగా. మరి ఎంత తీసుకుంటావు? అయ్యో, మీ దగ్గర డబ్బులు ఏంటి సార్? సరే సరేలే, మనం ఏమో. అలాగే సార్. నాకు అదే కావాలా, నేను పెద్దగా ఎవరికి ఇవ్వనులే. సరే వెళ్ళైతే. ఉంటాను సార్. సార్ రాజుగారు, ఎస్ఐ గారు మీకు కంప్లైంట్ ఇమ్మన్నారు సార్. ఆ డీటెయిల్స్ తీసుకోండి. సరే సార్, కూర్చో. చెప్పు. పేరు? వర్మ సార్. బి వర్మ. అమ్మాయి పేరేంటి? కావ్య. వయసు ఎంత? 28. ఎప్పటి నుంచి మిస్సింగ్? మధ్యాహ్నం నుంచి కనపడట్లేదు సార్. ఇవాళ? అవును సార్. మీ అడ్రస్ ప్రూఫ్ ఏదైనా ఉందా? ఇది మా దగ్గరే ఉంటుంది. అలాగే సార్. మీ మొబైల్ నెంబర్ చెప్పండి. 9440782101. ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మీకు ఫోన్ చేస్తాం, మీరు బయలుదేరవచ్చు. థ్యాంక్ యూ సార్. ఈ సన్నీలేని చూడు కత్తిలా ఉంటుంది. అయ్యో సాంగ్ సార్, సాంగ్ సార్. కంప్లైంట్ ఇచ్చావా? ఇచ్చాను. సరే వెళ్ళు, జాగ్రత్తగా చూసి చెప్తాను. స్టేషన్ దగ్గర మరి నువ్వు వచ్చావేంట్రా? నేను స్టేషన్లో ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చి వచ్చాను రా. సరే, నేను పని చేస్తాను, మా ఇంటికి వెళ్ళేసి వస్తాను. హిడింపు ఉంది కదా, దానికి కనబడి రావాలి. సరే. నువ్వేం కంగారు పడుకు, దొరుకుతుంది. నేను ఒకసారి బస్ స్టాండ్లో వెతుకొస్తాను రా. సరే మ్యామ్. నువ్వు ఇంటికి వచ్చి. ఓకే, త్వరగా వచ్చి. వచ్చేస్తా. హలో, ఒరే వర్మ, ట్రాఫిక్లో ఉన్నావురా. 2 minutes వచ్చేస్తున్నా. రప్పగండి కూడా తీసుకొస్తున్నా. నేను తర్వాత చెప్తా అదంతా. ఉండొచ్చేస్తున్నాం, దగ్గరే ఉన్నాం. రే, ఆడ అసలు పిచ్చ ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు.
అసలు వాళ్ళ ఆవిడ మిస్టర్ బాధలో ఉన్నాడు. నాకు బీరుంటే చాలు బావ, వాని బాధలతో నాకేం పని. ఏయ్, సరే త్వరగా పద. బావ నాకు డౌట్, కావ్య ఎందుకు పోయిందంటావు? రేయ్ తర్వాత చెప్తాలే పద, త్వరగా పోనీ. మచ్చా సారీ మచ్చా, నైట్ మొత్తం గల్లీలో గందరగోళంగా తిరిగేసి పొద్దున కల్లా సిస్టర్ చేత కాలింగ్ బిల్ కొట్టించే బాధ్యత నాది. ఫ్రిడ్జ్ లో బీర్లు ఉన్నాయా? ఉండే ఉంటాయిలే. రేయ్ ఏంట్రాడు? కంగారు పడుకో, మనకి హెల్ప్గా ఉండడం తీసుకొచ్చా. నువ్వేం టెన్షన్ పడుకో. రేయ్ ఆడంటేనే నాకు ఇరిటేషన్ తెలుసు కదరా. వారిని ఇది ఎప్పుడో మొదలెట్టాడే. అవును, నువ్వు బస్ స్టాప్కి వెళ్తాను, వెళ్ళావా? వెళ్ళానులే. సరే నేను కొంచెం పనుంది, బయటికి వెళ్ళి వస్తాను, మీరు ఉండండి. ఆగి ఎక్కడికి వెళ్తావు? నేను కూడా వస్తా. నువ్వు వద్దురా, నేను వెళ్ళొస్తా అంటున్నా కదా. అరే ఆగరా నువ్వు. బాగా అసలు ఇరిటేషన్ లో ఉన్నాడు, ఇసిగి యాకో. ఈ టెప్పు చింతపండు ఫ్రిడ్జ్ లో చల్లగా బీర్లు ఉంటాయి, పోయి తెచ్చుకోపా. ఈ డై కెలికేసాడు. బ్రా జస్ట్ మినిట్, ఈస్ దేర్ ఎనీ స్టాఫ్? ఉదర పూజ. అవునా, ఓకే. పోయి ఆమ్లెట్లు ఏమన్నా వేసుకురా బ్రా. ఆమ్లెట్లు తాతావా? నీకు దండంలో రే. ఆ దేవుడు ఈ లోకంలో నాకు ఇద్దరినే ఇచ్చాడు. ఒకటి నా ప్రాణ స్నేహితుడు, ఇంకొకటి నా ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే నా భార్య. ఏంటి కొత్త కారేంటి? అవును అసలు నీకు డ్రైవింగ్ రాదు కదా, ఇక్కడ దాకా నువ్వెలా తీసుకొచ్చావు? అయినా నా కారేంటి బంగారం? అరే ఏంట్రా ఇది? నీకు సర్ప్రైజ్ ఇద్దని తన ప్లాన్ చేసిందిరా. నాకు ఏంటి మావ ఇది? చూస్తావురా, కట్ చేయి. అయినా ఇప్పుడేం మీటింగ్ రా చెప్పకుండా నువ్వు? వచ్చేస్తుందిరా. ఏది ముందు చెప్తావు? హాయ్ హాయ్ హాయ్. బాగున్నారా? హాయ్. ముందు చెప్తే మంచి డ్రెస్ అయినా వేసుకొచ్చావు కదా దరిద్రుడా. ఇంకేంటి మరి? ఏంట్రా నువ్వు? ఏంటి సిగ్గుపడతావు? చూసి మాట్లాడు. హాయ్. అండ్ షీఈస్ కావ్య, తెలుసు కదరా, మై బెస్ట్ ఫ్రెండ్. ఇంకేంటండి సంగతులు? మీ ఫ్రెండ్ ఎప్పుడు మీ గురించి చెప్తూ ఉంటాడండి. ఈ ప్రపంచంలో నాకు నువ్వు తప్ప ఇంకెవరు లేరురా. రేయ్, అందుకే నేను నీతో మందు తాగాను. తాగితే ఎమోషనల్ అయిపోతావు. ఎమోషన్ కాదురా, నాకు నువ్వు పక్కనుంటే చాలా హ్యాపీగా ఉంటుందిరా. నేను ఒంటరి వాడిన ఫీలింగే నాకు ఎప్పుడు ఉండదురా. ఇక రాదు కూడా, ఎందుకంటే నీ లైఫ్లోకి ఇంకొకరు రాబోతున్నారు. ఇంకొకళ్ళ అనాథకు తోడుండాలంటే నీలాంటి మంచి మనసు ఉండాలిరా. అంత మంచి మనసు ఇప్పుడు ఎవరికి ఉందిరా? నాకన్నా మంచి మనసు ఉన్నవాళ్ళు, మనకి బాగా తెలుసున్నవాళ్ళు ఒకళ్ళు నీ లైఫ్లోకి రాబోతున్నారు. నాకు బాగా ఎవర్రా? కావ్యరా. కావ్య? అవునరా, కావ్య నిన్ను ప్రేమిస్తోంది, పెళ్లి చేసుకోవాలనుకుంటోంది. ఇక నుంచి నీ లైఫ్ అంతా హ్యాపీయరా. రై ఏం మాట్లాడుతున్నావురా? రేయ్, రేపు మనం కలుస్తున్నామని కూడా చెప్పాను. రే ఏంటి మామ ఇది? ఇంకేం మాట్లాడుకో, రేపు మనం కలుస్తున్నాం. అది కాదురా. అంతే. ఆ రోజు కావ్య నా జీవితంలోకి వస్తున్నందుకు ఎంతో ఆనందించింది. ఇంకెంతసేపు? టైం అవుతుంది, ఆకలిస్తుంది. బయటకు వచ్చేదాకా ప్రాణం తీసావు. ఇంకెంతసేపు వెయిట్ చేయాలి?
వచ్చేస్తా అన్నాడు. ఈ పాడి దారిలోనే ఉంటాడు. ఇద్దరికిద్దరే. అదిగో వచ్చాడు. ఏంట్రా ఎంతసేపు కూర్చుంటారు ఇలా ఇద్దరు? ఏం మాట్లాడుకోరా? కావ్య, వీడు ఎలాగో మాట్లాడు కానీ కనీసం నువ్వైనా మాట్లాడవా? ఓరే బాబోయ్, మీ మౌనం నా పేషెన్స్ని టెస్ట్ చేస్తుంది. మాట్లాడుకోండిరా. కావ్య, వేణు అంతా చెప్పాడు, కానీ ఒక్కటి మాత్రం చెప్పగలను. నేను ఒక అనాథని. ఈ ప్రపంచంలో నాకంటూ ఎవరూ లేరు, ఒక వీడు తప్ప. నేను ఈరోజు హ్యాపీగా ఉన్నానంటే దానికి కారణం మాత్రం వీడే. నేను ఎప్పుడు దేవుణ్ణి ఒకటే కోరుకుంటాను, వీడెప్పుడు నాతోనే ఉండాలని. వేణు లేకపోతే వర్మ లేడు. లేదు అలా అనకు. నీకు నేనున్నాను. నువ్వు ఒప్పుకుంటే నీ జీవితంలోకి వస్తా. ఐ లవ్ యూ. నాకు అమ్మ నాన్న ఎలా ఉంటారో తెలియదురా. రే ఏంట్రా నువ్వు? కానీ ఫస్ట్ టైం నీలా ఉంటారనిపిస్తుందిరా. చెప్పానా వీడు ఎమోషనల్ అవుతాడని? రే, నీకు నేనెంతో, నాకు కూడా నువ్వు అంతేరా. కానీ కావ్యకి నువ్వంటే ప్రాణం. చూడు, తన కళ్ళలో కనపడుతోంది. అవునరా. ఇప్పుడన్నా నవ్వరా. ఎమోషనల్ ఫెలో వీడు. కావ్య, వరంగాడు అక్కడ ఉన్నాడు. నువ్వు వాడితో వెళ్ళు, నేను వచ్చేస్తా. సరే. వాడిని ఎక్కువ ఇరిటేట్ చేసాకే. ఏం చెయ్యాలే, ఆగు. హాయ్ మామా. ఏయ్ మా, ఒక్కడివి ఏం చేస్తున్నావు ఇక్కడ? హాయ్. ఎక్కడి నుంచి రావడం? ఆఫీస్ నుంచి రా. హలో. రే, కావ్యాన్ని కొంచెం బయట తీసుకెళ్ళరా. నేనా? ప్లీజ్. రే, తీసుకెళ్ళమన్నప్పుడు తీసుకెళ్ళు. హలో, వర్మ గారా మాట్లాడేది? అవును సార్. 2 టౌన్ కానిస్టేబుల్ మాట్లాడుతున్నాను. సార్, వైఫ్ మిస్సింగ్ అని కంప్లైంట్ ఇచ్చారు, మీరే కదండి? అవును సార్. మాకు డెడ్ బాడీ దొరికింది. సార్, డెడ్ బాడీ? మీరు అర్జెంట్గా ఒకసారి గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తారా? గవర్నమెంట్ హాస్పిటల్? మీరు కొద్దిగా తొందరగా రండి. సార్, అలాగే సార్. లేట్ చేయకండి, తొందరగా రావాలి. నేను ఇప్పుడే వస్తున్నాను సార్. వచ్చా. సార్, ఫేస్ ఒకటి ఐడెంటిఫై చేయలేకపోతున్నాం. మీ వైఫ్ దేమో ఒకసారి వెళ్ళి చూడు. మీరేనా బాడీ చూస్తాకు వచ్చింది? చూడండి. అరే చూడవే బాబు, ఇందా నుంచి వెయిట్ చేస్తాను మీకోసం ఎంతసేపు నుంచి. చూడండి. కాదు సార్. అవునా? సరే. సార్, కాదు సార్. అనుకున్నా. సార్, మీరే కొంచెం హెల్ప్ చేయాలి సార్. చేస్తా. అవును వర్మ గారు, మీరుండేది వందనాపూర్ కాలేనా? అవును సార్, నేను అక్కడే ఉండేది. నేను అక్కడే. ఇప్పుడు మీరు ఇంటికే కదా? ఇంటికే సార్. కొంచెం నన్ను మా ఇంటి దగ్గర డ్రాప్ చేస్తావా? అయ్యో పర్లేదు సార్. మా వెహికల్ పెట్రోలింగ్కి వెళ్ళింది సార్. అది లేట్ అవుతుంది. పర్లేదు కదా మీకు? పర్లేదు సార్. అంతా ఎతికేవా? నాకు తెలిసిన అన్ని చోట్ల వెతికాను సార్. అందరినీ ఎంక్వైరీ చేశాను. బాగా టెన్షన్గా ఉంది సార్. ఏం చేయాలి అర్థం కావట్లేదు. మీ వెనక ఇదే నేను ఉండేది కూడా. అవునా సార్? సార్ సార్, నన్ను కొంచెం ముందుంది పెట్రోలింగ్ దగ్గర, అక్కడ వదిలిపెట్టేసి. అలాగే సార్. నీకేం ఇబ్బంది ఏం లేదు కదా? అబ్బే ఇబ్బంది ఏం లేదు సార్. మనే లేదు కదా? అబ్బే పర్లేదు సార్. వెళ్ళే దారిలో మా ఆవిడని కూడా ఎత్తుకెళ్దాం. నీకు ఓకేనా? అలాగే అలాగే సార్. బస్ స్టాండ్ దాకా వదిలిపెట్టాలా? 11:30కి లాస్ట్ బస్సు.
ఏమనుకోకుండా మా ఆవిడని దింపాలి, పండగ కదా. భీమవరం వెళ్తుంది, అక్కడ వదిలిపెడదాం. దాని చావేది అది చేస్తుంది. ఏమంటావు? అలాగే అలాగే సార్. మీరేం మొహాట పడబాకండి, పర్లేదుగా? పర్లేదు సార్. ఏం కాదు, మీరు అస్సలు టెన్షన్ పడబాకండి. రేపు నైట్ కల్లా మొత్తం తెలిసిపోతుంది. అలాగే సార్. వర్మ గారు, అసలు మీ మధ్య గొడవ ఏంటి? ఏయ్, ఎవరికే కొత్త మొబైల్? నా ఆఫీస్కి ఆర్డర్ పెట్టావేంటి? నాకే అదేంటి, మొన్నే కదా కొత్త మొబైల్ కొన్నాం. కొన్నావులే తొక్కలో ఫోన్, మాట్లాడితే హ్యాంగ్ అవుతుంది. అరే హ్యాంగ్ అయితే సర్వీస్ సెంటర్లో ఇస్తే సరిపోద్ది కదే, దానికి పోయి కొత్త మొబైల్ కొనడం ఏంటి? అయినా నా మడితో నేను కొనుక్కుంటే నీకేంటి? అదేంటి, నీది నాది అని విడదీసి మాట్లాడతావు ఏంటి నువ్వు? లేక నాది కూడా నీదేనా? మనది అనుకుంటే మంచిది. అయితే నువ్వు అలాగే అనుకో. అంటే నువ్వు అనుకోవా? అదేగా అర్థం, స్పెసిఫిక్ గా చెప్పాలా? అంత క్లారిటీ ఉన్నదని నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావు? అంటే పెళ్లి చేసుకోకుండా ఉండడం మంచిదేనా నీ ఫీలింగ్? ఇవన్నీ వెంట పడినప్పుడు లేదా? నేనా? మరి నేనా? అయినా నిన్ను కదే, నిన్ను నాకు అంటగట్టేటు చూడు. నువ్వు అమాగ్రాలోని ఆండనాలి. నువ్వు పెద్ద ముదురు ముంజవే, ఆ సంగతి తెలియదు. మధ్యలో వాడించేశాడు. మారిపోయింది నువ్వు. ప్రేమించినప్పుడు ఒకలా, ఇప్పుడు ఒకలా. నేను మారాను, నువ్వు మారావు, తెలుస్తూనే ఉంది. తెలియడానికి ఏం లేదు, నువ్వు మాట్లాడే మాటలే చెప్తాయి. అడుగు. నువ్వు చేసే చేష్టలు అర్థం కావట్లేదా? నీకు మాలింత ఛే! కోపంలో ఫోన్ పగలగొట్టేశాను సార్. ఫోన్ పగలగొట్టేసావా? ఏదో ఆవేశంలో పగలగొట్టేశాను సార్. అంతేలే, మగాలన్న తర్వాత ఆవేశపడటం తప్ప ఏం చేయగలం? నా పిల్లం కూడా అంతే. పెళ్లి కాకముందు ఆ ఎర్ర బట్టను పచ్చ బట్టను, పెళ్ళి ఏం చూసావు, అదేదో ఆండ్రాయిడ్ ఫోన్ అంట. నాకు పెద్ద టచ్ లేదు. అదేదో ఇటు పట్టుకుని రోజు ఉదయం సాయంత్రం తోముతూనే ఉంటుంది. ఏముంటుందో అర్థం కాదయ్యా. ఇంతకీ తర్వాత ఏం జరిగింది? తర్వాత వెంటనే అనవసరంగా డబ్బులు వేస్ట్ చేయడం ఎందుకని ఏదో కోపంలో అన్నాను. అలా అంటావని నా శాలరీతో కొన్నా. అది కాదు, ఒక ఫోన్ ఉంది కదా, మళ్ళీ ఇంకోటి ఎందుకు కొండమన్న ఫ్రస్ట్రేషన్లో తిట్టేశాను. సారీ. నేను కూడా సారీ. ఇట్స్ ఓకే. సిగ్గు లేకుండా తిన్నా. కుక్క నోటికి పోయి చక్కదనం మొంగొట్టుకోవడం అంటే ఇదే. అయినా ఇప్పుడు బాధపడేం లాభం, చూసుకో ముందు ఉండాలి. వంట నేను చేశాను కదా, అంట్లు నువ్వే తోమాలి. తోమేస్తావులే నా బుజ్జి కొదు. నువ్వు తోమేవా? అంటే మీరు తోమరా సార్? నేను తోముతాను. ఐఎమ్ పోలీస్ ఆఫీసర్. నేను అవును అటువంటి అన్ని. అదేలేండి, అర్థమైంది. వర్మ గారు, ఏంటి బాగా ఫ్రస్ట్రేషన్లో ఉన్నట్టున్నారు? అబ్బే ఏం లేదు సార్. రేయ్, ఎప్పుడు వర్కేనా? రేయ్, ఆకలిస్తుందిరా. అదేంటి వర్మ గారు, ఇప్పుడేగా తిన్నారు, మళ్ళీ ఆకలేంటి? ఇది ఇంకో రోజు సార్. ఓహో, ఇంకో రోజా? అవును సార్, మీరు మధ్యలో దూరకండి, చెప్పేది వినండి. లిఫ్ట్ అడిగి నీకు లూజ్ అయిపోయానురా. నా వల్ల కాదు, నువ్వు వెళ్ళి వండుకో ప్లీజ్. ఎలా పోరా. పెళ్లికి ముందు ఎవరు ఇంట్లో లేనప్పుడు దూరి మరీ వండి పెట్టేవాడివి. ఇప్పుడు అర్థమవుతుంది, పెళ్లి అక్క మారిపోయావు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? పోరా. పెళ్లి దగ్గరికి వెళ్ళిపోతుంది. ఏయ్, అసలు వీడుకోదు వాడు. వీడిని అంటకట్టాడు చూడు. ఫోన్ ఎత్తరా, నీ సంగతి చెప్తా. హలో, అసలు నువ్వు ఎలాంటి వాడిని అంటకట్టావు తెలుసా? ఒక్కసారి కూడా వండి పెట్టట్లేదు. పెళ్లి కాకముందు తెగ వెంట పడ్డాడు. ఏది కాదో అసలు నిన్ను అనాలి, మాట్లాడుకో. ఛా, రోజు వండి పెడితే తింటావుగా, ఒక్కరోజు చేయమంటే ఫోజు. అయినా ఈరోజు మనుషులు మారిన వాళ్ళు రేపు మనసులు కూడా మారవని గ్యారంటీ ఏంటి? ఇస్తానే, గ్యారంటీ ఇస్తా. వారంటీ కూడా ఇవ్వనా? ఇస్తావులే, ఆ తక్కువలో గ్యారంటీలు.
సౌండ్ చేయకుండా పని చేస్తే మంచిది. సౌండ్ లేకుండా పంచాలంట. నేను వండి పెడుతుంటే బాగా దొబ్బి తిని అరక్కు నా మీద అరుస్తున్నాడు. ఒకరోజు వండటం మానేస్తే అప్పుడు తెలుస్తుంది వీడికి. నీకే చెప్పేది, సౌండ్ రాకూడదు. అంటే మాట్లాడే హక్కు లేదా? నేనేమైనా బానిసనా? అయితే నువ్వు వండుకో. బాడీ ఆకులు అట్టుబడి గడిపి నా కరం పట్టి పెళ్లి చేస్తున్నాను నిన్ను. నాది సేమ్ ఫీలింగ్. ఈ దిక్కుమాల పట్టిపడే రావాలి నా కర్మకి. ఇప్పుడు కడుపు మాడితే అప్పుడు తెలుస్తుంది వాడికి. నేను ప్యారడైస్ నుంచి ఆర్డర్ చేస్తా. ఏం తిందాం? బిర్యానీ. హలో ప్యారడైస్, బిర్యానీ కొంచెం స్పైసీగా ఉండాలి. ఓకే థ్యాంక్ యూ అన్నా. నువ్వు కూడా సౌండ్ తగ్గిస్తే మంచిది. ఆడు సౌండ్ తగ్గించాడు కానీ తల పగిలిపోతుంది. ఈలోపు సాంగ్స్ అన్నా విందాం. ఆకలి దంచేస్తుంది, త్వరగా వస్తే బాగుండు. ఏ బెల్లు మోగుతుంది, ఎవరో చూడు. నిన్నేనే, ఎవరో బెల్లు కొడుతున్నారు చూడు అక్కడ. దీనికి పట్టుండే కొవ్వు అంతా ఇంత కదా, కొవ్వు బట్టి లబ్బ 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 కొట్టుకుంటుంది ఇది. ప్యారడైజ్ నుంచి ఆర్డర్ చేశారు సార్. పే చేయాలా? లేదు సార్, చేశారు సార్. ఓకే వెళ్ళిపో. థ్యాంక్ యూ సార్. దీనికి వండడానికి ఒళ్ళు బద్ధకం. ఏయ్ ఫుడ్ వచ్చిందిరా, భోజనం చేద్దాం. ఎప్పుడే దిగదు తెలుసు కదా. సరే సారీ చెప్పానుగా, రా భోజనం చేద్దాం. సరే నాకేంటి, నువ్వు రాకపోతే నేను తినేస్తాను. ఎవరిని బెదిరిస్తావేంటి? అబ్బా మంచి ఆకలి మీద ఉన్నాను, టైంకి వచ్చాను. ప్లేట్ లాక్కుంటా వింటారు దరిద్రంగా. పక్క బాత్రూమ్ నుంచి వచ్చిన సబ్బుని మొహం కడుకున్న పింజారు వెదవా దరిద్రుడా. అబ్బా ఆకలి దంచేస్తుంది. కర్మకు దొరికారా మీరిద్దరు నాకు. అయినా కరువు ప్రాంతం నుంచి వచ్చినట్టు అలా తింటున్నావు ఏంటారు నువ్వు? దరిద్రుడు తిను. ఏంటి ఇంకా రాలేదు? నేను ఆర్డర్ చేసిన బిర్యానీ సిగ్గు లేకుండా ఎలా తిన్నావు? ఏయ్ నేను పిలిచానా, నువ్వే రాలేదు, దానికి నన్నేం చేయమంటావు? ఆ తిన్నా ఏంటి ఇప్పుడు? పక్క పట్టే మూతి మూకుడైపోతుంది. సూపర్. కొంచెం ఆకలేస్తుంది. ఎదురుగా లెఫ్ట్ సైడ్లో ఒక హోటల్ ఒకటి ఉంది, అక్కడ దింపావంటే ఫుల్గా ఎక్కిద్దాం. మనం డబ్బులు అడగరుగా, ఫ్రీ. బాగా తిందాం. అదే తిందామా సార్? అదే చెప్పేది, తిందామనే కదా. తిందాం సార్. మా ఆవిడ ఊరికెళ్ళే హడావుల్లో ఉంది. హడావుడేం లేకుండా మా ఆవిడేం పెద్ద వంటేం బాగేం చేయదు, అది పెద్ద బాగోదు. అయ్యో సార్, వారంలో 6 రోజులు బయట తినేస్తా ఉంటా. పోలీసులకి అంతా ఫ్రీ సార్? ఫ్రీ. వీడి దేంతో నా పులిహోర కలుపుతున్నాడు, తెగ నవ్వుతున్నాడు. ఆ సుప్రజనా? నేను రెడీ చేస్తానండి, మీరంత మొహమాటంగా చెప్పాలా? అయ్యో అయ్యో మిమ్మల్ని దాంతోనే ఉంటుంది. అయ్యో లెక్కలన్నీ ఫైనల్గా చూసుకుందానండి, మన మధ్యలో లెక్కలేంటి ఆశంగా. బాగా మరిగాడు. ఎవరు? నిన్నే అడుగుతున్నాగా. కస్టమరు ఫ్లాట్ డెలివరీ ఉంది కదా, దాని గురించి మాట్లాడుతుంటాను. అది సెల్ చెక్ చేస్తే పోలా? ఫోన్ మర్చిపోయా. జమ్మకు జమ 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 జమ.
మేడం ఎస్ కమెన్. అబ్బా ఏ ఉన్నావురా? మేడంకి ఈరోజు బాగా మేకప్ ఎక్కువైంది, లబ్బలు కొట్టింది, బాగా అసహ్యంగా. మేడం ఫైల్ అంతా రెడీ చేశాను, కొటేషన్స్ అన్నీ ఓకే. మీరు ఒకసారి చెక్ చేశారంటే మనం దీన్ని ఫైనలైజ్ చేసేయచ్చు. చేస్తా. నేను ఆల్రెడీ మూర్తి గారికి కూడా ఈ స్టీల్ డిజైన్ పంపించానండి. ఇంకేదైనా కరెక్షన్ ఉంటే మీరు చెప్పండి. చెప్తాగా. పోతే మనం కొంచెం నొక్కండి మేడం, నొప్పిగా ఉంది. అవునా? నొక్కొద్దానా అని ఫీల్ అయిందా? వర్మ నా కర్మ. కమ్ హియర్. వస్తున్నాను మేడం. ఒంటరిగా ఉంటూ ఆ, ఈ ప్రపంచాన్ని చూస్తూ ఉంటే ఏంటిది పోయిటరీ వేసుకుంది? ఇప్పుడు నేను వేస్తా చూడు, ఎంత బాగుంటుందో తెలుసా? అదే ఒంటరితనాన్ని ప్రపంచం చూసి ఎంత నవ్వుకుంటుందో తెలుసా? ఎలా వేసాను? అలా నవ్వుకునేది ఈర్ష్యతో. ఓకేం లేదు మేడం. ప్రాజెక్ట్ ఫైల్స్ అంతా రెడీ చేశాను, రేపంతా డెమాన్స్ట్రేషన్కి అంతా రెడీ. మీరు పర్మిషన్ ఇస్తే చాలా లీవ్ మేడం. ఏ చూడు, ఆఫీస్లో ఎవ్వరూ లేరు, నువ్వు నేను తప్ప. నేను చెప్పింది అర్థం అవుతుందా? నా మాట విను, నీతో నాకు చాలా పనుంది. మేడం నాకు పని లేదు మేడం, నేను ఇంటికి వెళ్ళాలి, మా ఆవిడ ఎదురు చూస్తూ ఉంటుంది. రేయ్, మేడం ఇక్కడ లేని మీ ఆవిడ ఎదురు చూపులు తెలుస్తున్నాయి, కానీ ఎదురుగా ఉన్న నా చూపులు తెలియట్లేదా? మేడం మీ ఇంటెన్షన్ ఏంటో నాకు అర్థం కావట్లేదు, కానీ నాలో ఉన్న టెన్షన్ మీకు తెలుసని నాకు అర్థం అవుతుంది. ఐఎమ్ లీవింగ్. ఎలా వెళ్తావో నేను చూస్తా. ఇది ఈరోజు డబ్బాలు మేకప్ కొట్టేసినప్పుడే అర్థమైంది, ఈరోజు ఏదో గోకే ప్రోగ్రామ్ పెట్టింది. I don't know how your wife satisfying you, but I satisfy you more. మేడం మీరు తప్పు చేస్తున్నారు, ఇది కరెక్ట్ కాదు. అయినా మా ఆవిడ కన్నా నాకు ఏ సుఖాలు ముఖ్యం కాదు, అవసరం లేదు కూడా. చా ఈ టైంలో ఎవరికి మెసేజ్ చేసేది? లాక్ వేస్తే తేలేనా? ఇవాళ నువ్వు అయిపోయావురా. అమ్మ నా కొడుక, సుప్రజానే అనుకున్నావు. ఈ టైంలో ఏం పెట్టింది ఇది? ప్రాజెక్ట్ ఫైల్ రెడీ, మీట్ మీనా. గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్. అబ్బా రిప్లై ఇద్దాం. ఏం పెడదాం? అమ్మ దీనమ్మ, ఇలాంటిదేదో ఉందని అనుకున్నాను రా. తొంగున కొడుక. రేపు వండతాలేవే నువ్వు నీ మోటు సరసం. హలో. నన్ను పిలిచి ఫోన్ చూసుకుంటుంది ఏంటి? ఏంటి మ్యాటర్ ఇప్పుడు చెప్పు. మీరే కదా మేడం పిలిచింది, అయినా అంత అర్జెంట్గా ఫోన్ చేసి రమ్మన్నారేంటి? ఐ కెన్ అండర్స్టాండ్ దట్. కావ్య సంగతి ఆలోచించుకో. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం. ఏం మాట్లాడుతున్నారు మేడం మీరు? అచ్చా, ఏం తెలీదు సార్కి. నైట్ 1కి మెసేజ్ చేయడం తెలుసు. మీరు ఏం మాట్లాడుతున్నారో అర్థం అవుతుందా? ఆహా, మరి ఇదేంటి? ఇది నేను మెసేజ్ చేశానా? అర్థమైంది మేడం, సారీ మేడం. కావ్య అంటే నాకు పిచ్చి, ప్రాణం. అందుకే మేము ఎప్పుడు గొడవపడ్డా
నేనే వెళ్ళి సారీ చెప్పి దాని దగ్గర తీసుకుంటాను. దాని చిన్నపిల్లల మనస్తత్వం, అది కొంచెం పొసిసివ్ మేడం. అందుకే మీకు అలా తప్పుగా మెసేజ్ పెట్టి ఉంటుంది. ఏమనుకోకండి. నాకు మీ ప్రవర్తన అర్థమైనా నేను ఎప్పుడూ నా లిమిట్స్ దాటలేదు. కావ్య లేకుండా నేను బతకలేను. ఇంతకంటే మీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. కావ్య చేసిన దానికి నేను సారీ చెప్తున్నాను. మొగోడు తిరక్క చెడతాడు, ఆడది తిరిగి చెడుద్దని మా తాత ఊరికి అనలా. స్విచ్ ఆఫ్ చేసి వచ్చింది. కొంచెం కూడా బాధ్యత లేకుండా ఉంది దీనికి. టైంకి ఇంటికి రాలేకపోతే కనీసం ఫోన్ చేసినా చెప్పాలి అక్కడ తెచ్చిందో ఏంటో. ఈ టైంలో దీనికి బయట పెత్తనాలు ఏంటో. 11 అవుతుంది. పుట్టిన గాడిదలాగా తయారైంది ఇది. ఒక ఫోన్ అయినా చేసి చావచ్చుగా. దీన్ని పెళ్ళైన దగ్గర నుంచి నెత్తికెక్కించుకున్నాను. ఇప్పుడు దిగమంటే ఎక్కడ దిగుద్ది? రాని దాన్ని చెప్పు తీసుకుని ఈరోజు పట్ట 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 వాయిచ్చగాని దారిలోకి రాదు. చెప్పేది ఎక్కడికి వెళ్ళావు? నిన్నే అడిగేది ఎక్కడికి వెళ్ళావు? టైం ఎంత అవుతుంది? నువ్వు ఎప్పుడు వస్తున్నావు? అసలు ఏమనుకుంటావు నువ్వు? ఏ టైం పడితే ఆ టైంలో వస్తున్నావు పోతున్నావు? అసలు ఇది ఇల్లు అనుకున్నావు? ఏమనుకున్నావు? మాట్లాడేది నీతోనండి. చాలా చేసావు, వదులు. చూడు, ఇప్పటిదాకా చాలా ఓపిక పట్టా. ఇంకా నా వల్ల కాదు. నేను చెప్పేది అదే, నా వల్ల కూడా కాదు. నిన్న ఎక్కువ మాట్లాడుతున్నావు. నిన్న అసలు ఏంటి మాట్లాడేది? నేను చూడలేదు అనుకుంటున్నావా? డైలీ డ్రాపింగ్లు, డేటింగ్లు, డైనింగ్లు అంతా తెలుసు నాకు. అంటే ఫాలో చేస్తున్నావా? ఏ అవ్వకూడదా? కోపం వస్తుందే. నువ్వు ఎక్కువ మాట్లాడు. నాకు రాదా? వస్తుంది నీకు. రాత్రులు అర్ధరాత్రులు దానికి మెసేజ్ పెట్టావు చూడు. మెసేజ్ పెట్టి దాన్ని రెచ్చగొట్టావు చూడు. అదేం పని అది? నేను పెట్టిన దానికి అదేం పెట్టిందో చెప్పలేదా? నువ్వు చదివివ్వకుండానే అలా అంటదా? నేను చదివిస్తే అరే అయినా నేనేంటో ఎలాంటి ఎలా ప్రవర్తిస్తానో నీకు తెలీదు. చూస్తున్నా కదా ఇంట్లో నా మీద చిరాకులు, నన్ను అవాయిడ్ చేయడాలు. సో నాకు అదే ఫీలింగ్. అంటే నా మీద నమ్మకం లేదా? నమ్మకం గురించి నువ్వా మాట్లాడేది? ఎక్కువ మాట్లాడేవంటే చంపేస్తా నేను. ఏంటి చంపేస్తావా? చంపేయ్. అంటే ఈ రంకు బయటపడగానే నన్ను చంపేయాలి అంతేగా? రంకు కింకు అన్నట్టు పళ్ళు రాలగొడతా. నన్ను కొడతావా? ఐ హేట్ యు. ఇబ్బంది లేదు. ఇబ్బంది లేదు. ఈ టైంలో ఇంటికి వెళ్తే మా ఆవిడ అన్నం పెట్టదు. అదే లేదు మనం వచ్చారు ఇంకా రాలే పాపం. ఏది ఏమైనా గానీ అయ్యమంట చేసిండే కుడుతురా. అయ్యమని ఎందుకు ఫీల్ అయ్యాడేమో. ఏది ఏమైనా గానీ ఆ పిల్లంటే చేసిండే కుడుతురా. పిల్లంటే ఎందుకు ఫీల్ అయ్యాడేమో. గివ్ రెస్పెక్ట్. ఏది ఏమైనా గానీ మన చెల్లంటే చేసిండే కుడుతు పోవా. నీ అబ్బా నీ పిల్లం నిన్ను కొడితే ఆ ఫ్రస్ట్రేషన్ అంతా నా మీద చూపించవా? నీ అబ్బా తాగినంత దిగిపోయింది. నా పిల్లం నన్ను కొట్టడానికి ఆడి పిల్లం వెళ్ళిపోవడానికి కారణం ఒకటే. ఏంది అది? నేనే. నా కొడుకు 7 రోజులు అవుట్ స్టేషన్ కి వెళ్తే అమ్మదినమ్మా ఏదో తేడాగా ఉందే. 7 సంవత్సరాల మనలో నీ పక్కన పడేసి ఏడుస్తున్నాడని మీ నాన్న మాట విని దాంతో 7 అడుగులు వేస్తావా? అది కాదు. ఏకి పారేస్తా నిన్ను, ఎక్కి తొక్కేస్తాను. అది కాదే. ఏది కాదు? ఏది కాదురా? ఏది కాదురా? నా కొడుకు అయిపోయింది నా చేతిలో. నిన్ను తొక్కేసి దాన్ని ఎలా చేసుకున్నావురా? అసలు దాన్ని ఎలా చేసుకున్నావు? అసలు ఏమనుకుంటున్నావురా నా గురించి? చూడు నాది తప్పు, నాది తప్పు. నిన్న అసలు చంపేయాలి నా కొడుకు. అసలు నన్ను ఎలా మోసం చేసావురా? నన్ను ఎలా మోసం చేసావురా? నన్ను చంపేసి చేసుకోవాల్సిందిరా. నన్ను చంపే. నన్ను వదిలేసి దాన్ని పెళ్లి చేసుకుంటావురా? నువ్వు చంపేస్తా నా కొడుకు. నీకేస్తారా మేకప్? ఇంత సీరియస్ గా మాట్లాడుతుంటే మేకప్ అంటావురా? నా కొడుకు నిన్ను చంపేయాలిరా. చంపేసి పిండ పెట్టారా? పిండ పెట్టారా? ఈడు మళ్ళీ మేకప్ అంటున్నాడు. మేకప్ ఏంట్రా?
అవును, నువ్వు ఇప్పుడే కదా ఊళ్ళోకి వచ్చావు, అప్పుడు నీకు ఈ విషయం తెలిసిపోయింది. నీ అబ్బా, నువ్వు చేసుకుంది మా రిలేటివ్ నేరా. ఆ, ఓ వాళ్ళు మా ఇంట్లో వాళ్ళని ఇన్వైట్ చేశారురా. నేనేమో చీడ. అక్కడెక్కడో ఉన్నాను. నువ్వు సిగ్గు లేకుండా దాన్ని పెళ్లి చేసుకుంటావరా సచ్చినోడా. సరే, నా పరిస్థితి ఏంటి? ఏముంది, మీ నాన్న చెప్పిన సంబంధం చేసుకోవడమే. ఏంట్రా చేసుకునేది నీ అబ్బ? ఉసే, ఏడవకే. నాకు నువ్వు కావాలిరా. నాకు నువ్వు కావాలే, అందుకే చేసుకున్నా. అందుకు చేసుకోవడం ఏంట్రా నీ అబ్బ? దాన్ని చేసుకుంటే నిన్ను కూడా చేసుకోగలను. అర్థం కాలేదా? 7 సంవత్సరాల నుంచి నీ మొత్తం మెయింటెనెన్స్ ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా? నేను ఇస్తేనే. నీ జాబుకు కూడా 4 లక్షలు ఇచ్చాను, అది ఎక్కడి నుంచి వచ్చేదో తెలుసా? ఎప్పుడన్నా ఆలోచించావా? పెంట్ హౌస్ కావాలంటే కొనిచ్చాను, నెక్స్ట్ మంత్ కారు కూడా కావాలన్నావు, కాదన్నా నిన్నే. దాన్ని పెళ్లి చేసుకోకపోతే నువ్వు చేతి మిగిలేదు చెప్పే, ఆ తర్వాత ఇద్దరం అడుక్కు తినాలి. నేను పెళ్లి చేసుకున్నాను కాబట్టి నాకు లైసెన్స్ వచ్చింది, నువ్వు పెళ్లి చేసుకుంటే నీకు లైసెన్స్ వస్తుంది. అప్పుడు ఇద్దరం కలిసి జీవితాంతం లాంగ్ డ్రైవ్ చేయొచ్చు. అర్థమైందా? మన ఇద్దరికి ఇబ్బంది లేకుండా ఒకటి సెట్ చేస్తా. మై హోనా? నాకు నువ్వు కావాలిరా. నాకు నువ్వు కావాలి, కానీ మన ఇద్దరికి డబ్బు కావాలి. ఏంటిది ఇప్పుడు చేస్తుంది? అబ్బో, ఇది వదిలేటట్లేదు. హలో, రే, ఏంటి మీ ఇద్దరు కలిసి ప్లాన్ చేసిన నేను చేద్దాం అనుకుంటున్నారు? ఏమైంది? వాడు ఈ రోజు నన్ను కొట్టబోయాడు. వాడితో కొట్టించుకోవడానికి పెళ్లి చేసుకున్నానా? అసలు మీ ఇద్దరికి గొడవ ఎందుకైంది? నన్ను కాదని వాడి కదేవత్తో ఎక్కువైంది. దానికోసం నన్ను ఇష్టం వచ్చినట్టు మాట్లాడినాడు తెలుసా? అవునా? వాడు అలాంటి వాడు కాదే. నువ్వు కూడా వాడికే సపోర్టా? సరే, నేను ఇక్కడ ఎవరికి అవసరం లేదు, అంతే కదా? ఒసే, ఏం మాట్లాడుతున్నావు నువ్వంటే ప్రాణం నాకు. నీకు తెలీదా? అసలు ఆడు ఎవరితో తిరిగితే మనకెందుకు? నువ్వు ఉన్నావు, నాకు అది చాలు. వాడు దేంతో తిరిగినా నేను చూసి చూన్నట్టు వదిలేయాలా? అంటే అవసరం లేదనే అర్థం. ఒసేయ్, నీకెవరైనా పిచ్చా? ఏం మాట్లాడు నువ్వు? అసలు నేను నీకు కావాలవుతా? నాకు నువ్వు కావాలి. అయితే వాడు దేంతో ఉంటే నీకెందుకు? వాడు మన జోలికి రాకూడదు, అంతే కదా? లైట్ తీసుకో. ఏంట్రా లైట్ తీసుకునేది? వాడు ఇంకో అమ్మాయిని కన్నెత్తి కూడా చూడకూడదు. అదే మాట వాడంటే నువ్వు కూడా నన్ను కన్నెత్తి చూడకూడదు కదా? అంటే నేను నీకు కూడా వద్దనమాట. అంత అలసైపోయినా మీ ఇద్దరికి? అది కాదే. మాట్లాడుకు. నువ్వు వాడు కలిసి అంత ప్లాన్ చేసి నన్ను మోసం చేశారు. మీ ఇద్దరికి సినిమా చూపిస్తా. రేయ్, మామూలు సినిమా కాదు, నీకు వాడికి డాల్బీ డిజిటల్ లో 3D సినిమా చూపిస్తా. వస్తే 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 ఒరే నీ అబ్బా. పెట్టే ఫోను. హలో హలో. రేయ్, ఎక్కడ చచ్చా? వస్తున్నా. అదిరే అసలు కారణం. రాయ్, ప్రపంచంలో ఎవరున్నా లేకపోయినా నా కావ్య లేకుండా నేను ఉండలేను రా. అబ్బా, చిన్నప్పుడు మా సోషల్ సార్ చెప్పింది నిజమే. నీలాగా క్లీన్ షేవ్ చేసుకొని స్మార్ట్గా ఉండే నా కొడుకులను అస్సలు నమ్మకూడదు. ఏంటే? ఏం లేదు బావా, నీలో ఒక అగ్ని పర్వతమే ఉందిరా. అవునరా, నా లోపల ఉన్న బాధ అగ్నిపర్వతంలా పొంగి బయటకు వస్తుంది. ఏం నేను నీకే అట్టుంటే ఆ అగ్నిపర్వతం మీద కుర్చీ వేసుకొని కూర్చొని కాఫీ తాగుతాడు వర్మగాడు. పాపం వాడి పరిస్థితి ఏందో. ఈ హోటల్లో భలే ఉంటుంది, అదిరిపోద్ది. అందులో నేను పెళ్ళం కొట్టినప్పుడల్లా తినేసిపోతా ఉంటా. నీటి ఏనుగులోనూ నిన్ను పెళ్ళం కొట్టడం ఏంట్రా? ఏంటి వారు వారు ప్లేట్ ఖాళీగా ఉంది, పెట్టుకోండి. తింటాను. ఇది బాగుంది చూడు, చికెన్ వేసుకోండి వర్మ గారు. చాలు చాలు సార్, చాలు. ఎక్కువ తినేసిన వర్మ గారు, నైట్ ఎక్కువ తినకూడదబ్బా. ఇక్కడే ఈ ఎదరే మా ఇల్లు. రే, మన మధ్యగాడు వచ్చినట్టున్నాడు. ఉండు, నేను వెళ్ళి చూసి వస్తా. నేను వచ్చాండు. అవునరా, నువ్వు నాకు చెప్పిన విషయం వర్మకు తెలిస్తే ఏమవుతుంది? ఆ టాపిక్ ఎత్తాను గో పగిలిపోద్ది. వద్దులే. ఎవర్రా ఇల్లు కట్టిన బెల్దారి మొత్తం ఎట్టోగుతుంది. అన్ఎడ్యుకేటెడ్ బెల్దారి. రే, ఎక్కడికి వెళ్ళిపోయేంత వరకు? రే, చెల్లి వచ్చేసింది కదా, నేను అర్జెంటుగా మచ్చగాడికి ఫోన్ చేసేచ్చా. ఫోన్ ఏది? వర్మగాడు వచ్చే లోపల ఇడికి నేను చేస్తాడేమో. ఏయ్,
చేయాల్సినది చేసి బయట నిలబడి లోపల రా. కావ్య ఓరి దినేశాలు. ఏం మాట్లాడవేంటి? ఏంత 2 పేర్లు తాగుతానే పిన్ను మర్చిపోయినా. నీకు సెన్స్ ఉందా? హలో. హల్లా ఏంటి ఆ సెల్ ఇంటికి వచ్చేసింది నువ్వు రా. ఏం మాట్లాడుతున్నారా? ఇందాక నుంచి అడిగి వెళ్ళిపోయి నువ్వు. వాడు నిన్ను వెతికి ఎంత టెన్షన్ పడో తెలుసా అసలు నీకు? అదే మచ్చా, కావ్య ఇంటికి వచ్చేసింది. ఇక మనం వెతకవలసిన పనిలా, నువ్వు ఇంటికి వచ్చేసి. రే ఫోన్ ఒకసారి అడిగివు. వాడు కావ్యకి కౌన్సిలింగ్ ఇచ్చాడు. మూసుకుని ఫోన్ ఎవరా వాడికి? రే ఇద్దరు నీతో మాట్లాడాలంట వాడు. హలో రే, కావ్య వచ్చేసింది, నువ్వు కూడా వచ్చే. అది కాదురా నేను చెప్పే. హలో హలో. ఏంటి ఎంతలో గొంతు చించుకుంటుంటే మాట్లాడవేంటి నువ్వు? బాబు గారు నేను పెడతా. ఇలా ఇవ్వండి సార్, నేను పెట్టేస్తాను. నువ్వే పెట్టు, నేను ఊరికెన్నా. అయ్యే పర్లేదు సార్, మిమ్మల్ని ఇబ్బంది పెట్టేస్తున్నాను బాగా. పర్లేదు సార్, ఏం ఇబ్బంది లేదు. దేవుడా మళ్ళీ బుక్ అయ్యాను నేను. నువ్వు రావే. వస్తున్నా. అందరేంటి? జస్ట్ మిస్. కూర్చోండి సార్. వెనక కూర్చో. కూర్చోండి మేడం. వెళ్దాం సార్. పదండి. వస్తే నీకు అసలు బుర్రందా? ఎంత కోపం వస్తే మాత్రం ఆయన అలా వదిలేసి వెళ్ళిపోతావా? అబ్బా ఏమైపోతాడు? సర్లే ఆడు వదిలేసావు కానీ నాకనే చెప్పాడు కదా ఎంత కంగారు పడ్డం తెలుసా? సరే ఏంటి అలా చూస్తావేంటి? ఓ ఆడికి మన మ్యాటర్ అంతా తెలుసులే, చెప్పాను. ఏరా అయినా అంత గట్టి కొడతావేంటి? ఆడెవరికి చెప్పని ప్రామిస్ చేశాడు. ఏరా కూర్చున్నది కూర్చుని చోటే ఉంది, గోపలు పగిలిపోతున్నాయేంటి? అంత గట్టి కొడతావేంటి? నీకు మాట్లాడేస్తున్నది మాట్లాడు మానే, కానీ సాయంత్రం నుంచి ఎంత కష్టపడతాను తెలుసా? అదిగో అని చూడు, 6 నిమిషం చూస్తే 6 వంటలు అవుతాయి. ఆడితో కలిసి సాయంత్రం 6 గంటల నుంచి మందు కొడుతున్నాను నేను. అరే మచ్చా, నువ్వు పెద్దలు వచ్చారా? ఈ వర్మగా పైగా మెసేజ్ ఒకటి పెట్టి తెచ్చావు. బంగారం మాట్లాడవే. ఏడున్నాడో ఏందో. అవునరా, కలిపిన పులిహోర ఎన్నిసార్లు కలుపుతావురా? నువ్వు నోర్మి. నీ ఆ చూపేంటి? మళ్ళీ కొట్టింది. ఎలా చెత్త కొట్టేస్తుందంటే ఇవాళ. 7 సరసాలు చేసి తట్టుకోలేక చచ్చిపోతున్నారు స్వామి. అసలు ఈ మాట్లాడకపోతే మాట్లాడిపోయావు. ఆడి ముందు మాత్రం కొట్టకే. దీన్ని ఇలా కాదు, నేను కూల్ చేస్తాగా. ఏయ్ ఎంత అందంగా ఉన్నావు తెలుసా? చూస్తుంటే ముద్దొచ్చేస్తున్నావు. ఏయ్ అటు తిరుగు. అంకమ్మ తీరు పోపించాను, బూతులు చూపించాను. ఈ శారీలో ఎంత సెక్సీగా ఉన్నావు తెలుసా? నిన్ను బెడ్రూమ్లో తీసుకెళ్ళి. అర్థమైంది. ఓయ్ తిరగమన్నానా? వీడు బ్లూ ఫిలింకి నాతో సెన్సార్ చూపించాడు. అమ్మ ఏందిరా నాకు ఇది. ఇదేంటిది మాట్లాడితే బెడ్రూమ్ వైపు చూస్తుంది, లైన్లోకి వచ్చింది. ఏందిరా బెడ్రూమ్ సైడ్ చూపించింది? ఏంటి ఇప్పుడా? దేనికిరా? అర్థమైంది ఇప్పుడే. ఏమైందిరా? ఎందుకు నడుస్తాడవా? నాకు తెలియదు.
నాకు తెలియదురా. అంతా ఆటోమేటిక్గా జరిగిపోతుంది. ఓరా, ఏ జన్మలో చేసుకునే పాపం ఇది. ఆటోమేటిక్ ఆటోమేటిక్. మండుతోందిరా. రేయ్, ఏం తాగురు ఎంత గణించిన వెనకాల మింగుతున్నావు. మచ్చా అండవరా. ఎరా వదలవా నన్ను. ఒరే నీ వాయిస్ పడుతుంది, నువ్వు కనపడటంలో రారా. రేయ్, కనబడితే ఏం చేస్తావురా? నేను అసలు బయటికి రాను. ఒరే చేసేది నేను కాదురా, నీ పాపాలు రా ఇవన్నీ. మచ్చా యాండో మచ్చా రామచ్చా షేకింగ్ శివరింగ్ తట్టుకోలేకుండా మచ్చా. వద్దురా. వద్దురా. ఏం స్ప్రే బేబీ? యాక్స్. ఏందిదా? ఏం చేస్తున్నారు సార్? నిమ్మకాయ రసం పెడతాం, దాన్ని కూడా పెట్టుకుంది కానీ. సార్ ఐఎమ్ థీఫ్, ఆకు దొంగ. నీ ఆకు సున్నం పెంచందా? వర్మ గారంటే ఈయనేనా? అవును. వర్మ గారు మీ ఆవిడ లేచిపోయిందటగా. లేచిపోలేదు వజ్రం, వెళ్ళిపోయింది అంతే. వర్మ గారు మిమ్మల్ని చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది. అక్కర్లేదులే బంగారం, కర్మల కలి. నా గుండె తరుక్కుపోతుంది ఇక్కడ. పర్లేదులేండి, దొరికిపోతుంది. అందుకేగా ఇత్తడి మేముండేది. వర్మ గారు మీ ఆవిడ అందంగా ఉంటుందా? ఇప్పుడు ఆ టాపిక్ ఎందుకురా? మీరు ఆగుతారా కాసేపు? వరవగారు ఇంకెంతసేపు పోతారు బస్ స్టాండ్కి? సార్ వచ్చేసింది సార్, దగ్గరే ఉన్నా సార్. 2 ఏంటి నిమిషాలు. అంత తొందర? ఏం లేదు బంగారు, బస్ టైం అయిపోతుంది. వర్మగారు అంత దూరం రాలేరు కదా బేవారం దాకా. వర్మ గారు వెళ్ళొస్తానే. ఇది ఊర్లో అందరూ చెప్తుంది, నాకు తప్ప మట్టిదాన. థ్యాంక్స్ వర్మగారు. అయ్యో పర్లేదు సార్. జాగ్రత్తగా వెళ్ళు. వెళ్తాలే, నీ వాళ్ళేం తెల్లారుద్ది. ఎటొకటి చావు. పదండి సార్, ముందు పోలీసు వదిలించుకుని ఇంటికి వెళ్ళాలి. ఈ ఆర్టీసీ బస్సులు పెద్ద యాక్సిడెంట్ కావనుకుంటా వర్మ, ప్రైవేట్ బస్సులతో పోలిస్తే. ఏమలే మన అదృష్టం ఎట్టుందో. సార్ వర్మ గారు జస్ట్ ముందుకి లెఫ్ట్ తీసుకోండి, అక్కడే మన పెట్రోలింగ్, అక్కడ దిగేస్తా. ఓకే సార్. వర్మ గారు అక్కడే ఉండండి మన వాళ్ళు. ఆ లెఫ్ట్ కదా సార్? ఆ లెఫ్ట్లో ఆపండి. ఓకే సార్. స్వామి, మన కరుడు వస్తున్నట్టున్నాడు. బండి రౌండ్స్కి వెళ్ళిందే? మన బండి ఇప్పుడే వెళ్ళింది సార్. ఓకే వర్మ గారు ఉంటా. ఓకే ఓకే సార్. ఎంతసేపు పడుతుంది? వచ్చేస్తుంది సార్. అరే శివన్రా. ఒరే టంపర్ ఒకటిగా వెళ్ళి తలుపురా. చాయ్ నేను బిత్తలుకుంటా, నువ్వే తీసుకోపా. నీ అబ్బా ప్యాంట్ లేదు, ఎలా తీస్తాను బే? అలా చూస్తావేంట్రా? రా, నువ్వు కొట్టే తిట్ట నాకు లేచి ఓపిక లేదురా, నువ్వే పోయి తీసుకోపరా. తీయరా. నా కొడుకులు తాగిల్లంతా కంపు కంపు చేశారుగా. రేయ్ వేణు, ప్రభు ఎక్కడ తెచ్చారు అతవాళ్ళు? రేయ్ ఒరే బావా, ఏంట్రా ఇది? ఒరే రే, నువ్వు అసలు దగ్గర రామకు. ఈడేం చేస్తాడు తెలుసా? రాత్రితో దొరికిన పిచ్చి మందులు నేను తాగేసి నన్ను బలవత్ బలక్ బాగా ఇచ్చేసింది నా కొడుకులకి. టైమింగ్ దీనమ్మ నోరు తిరగట్లేదు. నన్ను రేప్ చేస్తాడు రా. మచ్చా నేను తాగిందే వాడు కూడా తాగినాడు, కాకపోతే వాడన్నీ ఇడిగిడికి తాగినాడు, నేనన్నీ కలుపుకొని తాగినా. రేయ్ బాగా ఎక్కువైందిరా మీకు. నేను స్టడీగానే ఉన్నాను రా, కావడు చూడు ఆడికి ఎక్కువైంది. నాకే కాదు వానికి కూడా ఎక్కింది. రై ఆయన ఎక్కడ దొరకడు ఈ సగంగా నా కొడుకు నీకు? తాగిన వాళ్ళు తాగినట్టు ఉంటే నాతో ఎందుకు ఆడుకుంటారు? ఏది కావ్య ఇదిరా? కావ్య ఇక్కడ. అవును మచ్చా, చెల్లొచ్చి షాన్ షేప్ అయింది. చెల్లమ్మా చెల్లమ్మా. రేయ్ అది రాదని నాకు తెలుసురా, అయినా మీ మాటలు నేను ఇక్కడికి వచ్చాను చూడండి, నా చెప్పుతో నేను కొట్టుకోవాలి. ఏంటి ఎంత సీరియస్ అయిపోతున్నాడు? వచ్చింది కదా మన వర్మగాడు పైకి వచ్చేటప్పుడు కనపడాలి.
వీడు చూడలేదా? చూడకుండా పైకి వచ్చేసాడా? కొంప తీసి మా సీన్ గారిని చూసేసిందా? ఏంటబ్బా ఇది ఎక్కడుంది? చెల్లె ఎన్ని అన్న ఉండాలి కదా బావా. ఈడాడురా కావ్య వచ్చింది అంటే రాలేదంటాడు, పైగా రాదు నాకు తెలుసు అంటాడు. వాడైతే ఫ్రస్ట్రేషన్లో అన్నాడులే బావా. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్. మేడం ఆఫీస్లో చాలా వర్క్ ఉంది, ప్రాజెక్ట్ మళ్ళీ సబ్మిట్ చేయాలి కదా. కమ్ అండ్ కమ్. అది కాదండి, ఇక్కడికి ఎందుకు రమ్మన్నారు? ఎప్పుడు ప్రాజెక్ట్లే వీడికి. ఆ న్యూ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ నవ్య వాళ్ళది రెడీ చేశారా? రెడీగా ఉంది మేడం. ఓకే, ఒక్కసారి చూపించండి. ఏం చూపించాలో ఏందో ఊపుకుంటా నడుస్తుంది అయ్యా. మేడం ఇదే మేడం ప్రాజెక్ట్ ఫైల్. ఏది రెడీ చేశారా? చేశానండి. ఇదేనా మాస్టర్ బెడ్రూమా? మాస్టర్ బెడ్రూమ్. ఒకటి డోరా? రెండోది లేదా? ఒకటే డోర్ అండి, రెండోది లేదు. ఓకే. ఆ ప్రింట్ బీమ్ డిజైన్స్ అవి కూడా మీరు ఓకే చేస్తే నేను పంపించేస్తాను. దీని చూపులు నా వీపుని తగులుతున్నాయి. ఓ, మీరు చెప్తే నేను క్లయింట్తో మాట్లాడతానండి. మాట్లాడు. రామా, మీరు డిజైన్స్ అవి ఒకసారి చూస్తే బెటర్ మేడం. చూస్తాను. క్లయింట్స్ వస్తారు కదా, ఫ్రెష్గా ఉండాలి. స్నానం చేసి వస్తా. ఈ తిప్పుడేందిరు వర్మగా, ఏం జరుగుతుందిరా? వర్మ టెంప్ట్ కాకరా, కంట్రోల్. నగ్మా ఇదేంటి ఇలా వచ్చేసింది? రే వర్మగా రెడీగా ఉండు, వాళ్ళు వస్తారు కదా. ఏంట్రా ఈ బంపర్ ఆఫర్? మేడం నేను బయట వెయిట్ చేయనా? నో నో నో, పర్వాలేదు, నువ్వు వర్క్ చేసుకో. ఏంటి చేసుకునేది? వంకాయ బజ్జీ. దీనికి అర్థం కావట్లేదు నా బాధ. షివరింగ్ వచ్చేస్తుంది. అయిపోయిందా? అయిపోయింది మేడం, అయిపోయింది. ఒకసారి సరిగ్గా చూడు. చూసాను మేడం మొత్తం. మీరు ఒకసారి చూస్తే. చూస్తా, నువ్వు చెక్ చేయి. మొత్తం చెక్ చేశాను మేడం. అంతా ఓకేనా? అంతా ఓకే మేడం. మేడం మేడం క్లయింట్స్ ఇంకా రాలేదు. వాళ్ళు రారు. మనకింతకన్నా ప్రైవసీ రాదు. అనుకున్నానే. వర్మ ప్లీజ్ వదలండి మేడం. చూడు, ఇంతకన్నా మంచి అవకాశం రాదు. వచ్చినా నాకు వద్దు. వర్మ, ఐ నీడ్ యూ. ఐ డోంట్. బతుకు జట్కా బండి ఏంటబ్బా ఈ ప్రోగ్రాము? అబ్బా, ఫ్రెండ్ పెళ్ళంతో ఇల్లీగల్ అఫేర్. తప్పు కదా మావా? తప్పున్నారా? తప్పదు మరి దిక్కుమాలిన జనాలు. సొసైటీ పాడైపోయిందబ్బా బాగా అసలు. అవునండి. చిచి, ఛానల్ చేంజ్. మార్చేస్తా, నీకు అసలు ఇట్లాంటి ఇష్టం ఉండదు.
మార్చే క్రికెట్ వస్తుందిరా, ఇండియా బంగ్లాదేశ్. తుక్కు లేపుతున్నట్టున్నారు మనల్ని బ్యాటింగ్. తీసుకోను, సింగిల్ తీసుకో. అబ్బా అనుష్క శర్మ కూడా వచ్చిందా? 6. భలే ఆడతాడు కోహ్లీ. ఇప్పుడు పరిస్థితి 3 రన్ మళ్ళీ చేశాడబ్బా. ఇంకో కొట్టేస్తుంది, అసలు ఇక సమస్య లేదు. వీడు నిలబడ్డా అంటే ఇంకేముంది, తుక్కు తుక్కు కొట్టేస్తుంది. ఏయ్ గులాబ్ జామ్ చేసేవాడికి పెట్టోడికి తింటాడు బాగా, భలే ఇష్టం వాడికి. అదే పాక ఉంటది అదే కదా. అవును తీరా బాగా కారుతుంది, అదిరిపోద్ది. మేడం 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 మేడం, ఇంత పెద్ద కొంపలో ఇది ఒక్కటే ఉంటుందా? పైకి రా. మళ్ళీ దొరికేసాను దీనికి. రా. వస్తున్నాను మేడం. You are looking so hot today. అదేం కదా అనాలి. Come. రమ్మంటూ నీదేం పోయింది? దీనికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అమ్ము అక్కడొద్దు, ఇక్కడైతే సేఫ్. Hello. Come here. పర్లేదండి, నేను Sit here. Come. బానే ఉంది నాకు. I said come here. ఏందబ్బా ఇది? వర్మ, నిన్నొకటి అడగాలనుకుంటున్నాను. నేను ల్యాప్టాప్ కూడా తీసుకురాలేదు మేడం. మీరు అర్జెంట్గా రమ్మనేసరికి ఇంటి నుంచి డైరెక్ట్ గిట్టే వచ్చేసాను. పర్లేదు చెప్పండి మేడం. ఎప్పుడు వర్కేనా? ఇది చూడు. ఇదేనా మేడం మీరు చెప్పాలనుకుంది? అయినా మీరు శాలరీ ఇచ్చేది నేను పని చేయడానికి. పని చేయకుండా శాలరీ తీసుకునే అంత వరస్ట్ క్యారెక్టర్ కాదు మేడం నాది. అవునా? అయితే నేను చెప్పేది చేయట్లేదుగా. ఏం పని చేయట్లేదు మేడం, ప్రాజెక్టులన్నీ కంప్లీట్ చేసేసాను. వర్క్ అంతా అప్డేట్లోనే ఉంది కదా. వర్క్ అప్డేటే, నువ్వు అప్డేట్లో లేవు. అంటే అదే అర్థం చేసుకోలేనంత అమాయకుడు అంటున్నా. మేడం ఏం మాట్లాడినా స్ట్రైట్గా మాట్లాడండి మేడం. ఆహా ఆగు. ఏంటి లేచి వెళ్ళిపోతుంది ఏంటి? మళ్ళీ టవల్ కొట్టుకొస్తుంది ఏంటి? లంక అంత కొంప లక్క పెడత మొహం వేసుకునేది. రకరకాలుగా టెంప్ట్ చేస్తుంది. ఏదేమైనా కావ్యాక నేను చేయకూడదు. ఏదో చేస్తుంది. డ్రింక్ స్ప్రైట్ సో యూ విల్ నాట్ ఫీల్ స్ట్రెస్. మేడం స్ప్రైట్ కాదు మేడం. సో వాట్? యూ కేమ్ హియర్ టు డ్రింక్ స్ప్రైట్. కమ్ అండ్ cheers. ఆఫీస్కి లీవ్ పెట్టి ఇంట్లో వర్క్ చేయడం ఏంటి మేడం? మీరు ఆఫీస్కి వస్తే అందరూ భయంగా పనిచేస్తారు, కొంచెం స్ట్రిక్ట్గా ఉంటుంది కదా. నీకోసమేరా. నా కోసమా? ఐఎమ్ నాట్ ఫీలింగ్ వెల్. అయ్యో ఏమైంది మేడం? బ్యాక్ పెయిన్. నడుము పట్టేసిందా మేడం? నాకు కూడా ఒకసారి ఇలాగే నడుము పట్టేస్తే మా ఆవిడ మూరేసింది మేడం. వెంటనే రిలీఫ్ ఇచ్చేసింది. అది అసలు నాకు చిన్న పిల్లోళ్ళ చూస్తుంది మేడం. తల్లి ప్రేమ లేని అనాథకు అనురాగు రుచి చూపించింది. ఎందుకురా నీ భార్య అంటే అంత ఇష్టం? ఇష్టం కాదు మేడం, ప్రాణం. దాన్ని తలుచుకోకుండా ఉండలేవా? ఊపిరి పీల్చుకోకుండా ఉండలేం కదా మేడం. కొన్ని అంతే. ప్రాజెక్ట్ మొత్తం సాయంత్రం నైట్ ఎంత లేట్ అయినా సరే రెడీ చేసి పొద్దున్నే సబ్మిట్ చేస్తాను. వస్తాను మేడం. బాయ్. మనం దొరుకుతామా? అస్సలు దొరకం. నిన్నెలా దక్కించుకోవాలో నాకు బాగా తెలుసు. వర్మ వెయిట్. మళ్ళీ ఏంటే? వర్మ, we are going out of station to finalize our project for a week. You and me. సచ్చింది గొర్రె. So, get ready.
ఓకే. రే వాడు ఆఫీస్ వర్క్ అని చెప్పి వెళ్ళి 6 days అవుతుందిరా. వాడిని బాగా మిస్ అవుతున్నట్టున్నావు. అంత లేదు. అయితే ఇప్పుడు వాడిగాడు ఎందుకు బంగారం? లేదురా, వాడితో పాటు సుప్రజ ఉంది. అసలే అది కంపెనీ హెడ్, సెక్సీగా కూడా ఉంటుంది. వాడు అసలే అమాయకుడు. ఏం చేస్తుందో ఏంటో. నువ్వు నాతో ఏం చేస్తున్నావు? అదే వాడు కూడా చేస్తాడని ఎలా అనుకుంటావు? వాడు మంచోడే. అది నా బాధ కూడా. మంచోడు మనకి మళ్ళీ దొరకడు. వాడినది ఏం చేస్తుందో. అక్కడ దాంతో వాడు ఏం చేస్తున్నాడో తెలియదు కానీ ఇక్కడ నేను మాత్రం నిన్ను నలిపేస్తా. వాడు వచ్చేసరికి నేను ఇలానే ఉంటే నేను ఇక్కడ ఉండాల్సిన ఏంటి నీకు అవసరం. కంగారు? అయినా వాడు వచ్చేటప్పుడు నాకు తెలుస్తుంది. వాడు వచ్చే ముందు కాల్ చేయమని చెప్పాను. వాడు చేస్తాడు. అబ్బా, ఏం తెలివి నీకు. చూడు, కొత్తగా ఈ సెల్ఫీ ఏంటి? నైస్. లే, ఏదో చెప్పారు తమరు. అరే నేను మేనేజ్ చేస్తా కదా. మై హూనా. వీడు దొరకకుండా మేనేజ్ చేయాలి. యారా వచ్చాడు, ఫోన్ చేసి వస్తాను. నువ్వు రావట్లేదు, చూసి నేనే వచ్చేసాను. బా ఫోన్ చేస్తాను బాబు, మర్చిపోయాను. ఎక్కడ సుప్రజను వదిలించుకు వచ్చేసరికి ఈ టైం అయిపోయింది. ఒక్క నిమిషం ఫ్రెష్ అయ్యి వచ్చేస్తాను. టీ కాఫీ ఏమైనా తాగేవా లేదా? నీ ఫ్రెండ్ వచ్చేటాడికి ఏమైనా మర్యాద చేసావా లేదా? ఇస్తాలే. జస్ట్ మిస్. దొరికితే జ్యూస్ చేసేవాడు. కావ్య, నీకు ఫోన్. నాకేమైనా ఫోన్ వచ్చిందా? చూడు. ఇది మాత్రం వీళ్ళు ఉంటుంది. అమ్మో, ఇది మాత్రం కత్తిలో ఉంటుంది. అబ్బో, కొంచెం ఉంటే దొరికిపోయేవాళ్ళం. అప్పుడేం చేసేవాడివి? అరే నేను మేనేజ్ చేశా కదా. చేసావులే తొక్కలో. అవునా? బా పిచ్చి మంది ఇచ్చిన పిచ్చి షాపుని పిచ్చి పిచ్చి కొట్టేసి పిచ్చెక్కిచ్చే మందు తీసుకొచ్చా. పిచ్చగా తాగేసి పిచ్చెక్కిచ్చేద్దాం. ఒరేయ్ ముందు పారా బయటికి. పోతాంలే. కార్ కేసు. అరే బా, బైక్ అయితే బాటిల్స్ తీసుకురావడానికి కష్టము. కార్ తీసుకుపోయి కేసు వేసుకొచ్చేసా. అర్థమైందిలే, నీ ప్రైవసీయే నా ప్రైమరీ. అరే బా జాగ్రత్తరా, మచ్చగాని తెలిచ్చే కొడతాడు. ఒరేయ్ పోతావు పావా. అబ్బా కదలకపోతే కొరికేటట్టున్నాడు. కావ్య, షాపింగ్ అంటావు, గంటలు గంటలు లేట్ చేస్తావు. రా త్వరగా, నేను కారు వెయిట్ చేస్తుంటా. సరే. వాడు నువ్వు ఈరోజు దొరుకుతాయి.
రెడ్ హ్యాండెడ్గా. కావ్య త్వరగా రా, ఎంతసేపు? వీడెక్కడున్నాడు అసలు? ఎప్పుడు ఫోన్ చేసినా బిజీ వస్తుంది. లిఫ్ట్ చేయరా. ఛ. హలో, షాపింగ్కి వస్తున్నాం, నువ్వు కూడా వచ్చి. ఇప్పుడు షాపింగ్ ఏంటి? రావా? సరే వస్తాలే. వస్తున్నా. త్వరగా రా. ఓకే ఓకే బాయ్, తొందరగా వచ్చేసాయి. బాయ్. వచ్చేస్తా, బాయ్. వస్తున్నా కదా, ఓ హారన్ కొడితే ఎలా? ఏంటిది ఎంతసేపు అని రాదు? ఫోన్ కట్ చేస్తుందేంటి? హే హాయ్ రా, ఎంత లేట్ అయిందేంటి? ఏంటి వారు మా సడన్గా షాపింగ్? ఏం మరి, మీ ఫ్రెండ్ పెట్టింది. ఓ మేడం ప్రోగ్రామా? ఏంటి సైలెన్స్? మాతో మాట్లాడరా మేడము? ఒక్క నిమిషం రా, నేను వాటర్ బాటిల్ తీసుకొస్తాను, కూర్చున్నానండి. సరేరా. బయలుదేరే ముందు ఫోన్ చేస్తావేంటి? కొంచెం ముందు ఫోన్ చేయొచ్చు కదా. డోంట్ టాక్ టు మీ. అబ్బో కాదు బంగారం, ప్లీజ్ బిహేవ్. కోపం వచ్చిందా? అబ్బా నీ కోపం ఎలా తగ్గించాలో నాకు బాగా తెలుసు. అలా అడిగితే ఎలాగే వెళ్దామా? పదరా. మీరు లోపలికి వెళ్ళండి, వస్తున్నా. నువ్వురా. మీరు పదండి, వచ్చేస్తాను. సరే వాడు వస్తాడు కానీ మన వెళ్దాం పద. ఈరోజు నా పరుసు ఖాళీ, అర్థమైంది. నీకేం కావాలంటే తీసుకో బంగారం. మై హోనా. దీని రేట్ ఎంతో? బాగుంది కదా? అంత నచ్చిందా ఇది? ఇంకోటి తీసింది మళ్ళీ. ఇది వదిలే, రేట్ ఎక్కువ. ఇంకోటి తీయండి, ఇంకోటి తీయండి. అంటే అది పెద్ద బాగాలేదు. ఈ రేట్ ఎక్కువ ఉన్నట్టున్నాయి. గురువు గారు రేటు తక్కువలో ఏం లేవా? బంగారం కొంచెం కాస్ట్లీ చూపించమన్నాలే. ఇది కాదు, ఇందాక తీసిన చూడు. ఇది డిజైన్ కొంచెం బాగాలేదు కదా. షాపింగ్ కని వచ్చి ఎలా కూర్చున్నాడు చూడు. ఇది ఓకే, ఇది ఓకే. ఇలావే ఆడనే కడతాడు బిల్లు. మీరు కానివ్వండి. వద్దు, నాకు అదే కావాలి. ఇది చూసావా, బాగుంది. ఇది తీసుకుందాం. అది కూడా తీసుకుందాం. రే నాకు చిన్న కాల్ వచ్చింది, నేను కింద కార్లో ఉంటాను, మీరు వచ్చేయండి. అమ్మ నా కొడుకు ఎస్కేప్ అయిపోయాడు. నేను అడ్డంగా దొరికిపోయాను. నేనున్నా కదా. మై హూనా. బంగారం ఇక్కడ రేట్లు బాగా తక్కువ అనుకుంటాను. ఇంకెప్పుడు రావద్దా ఇక్కడికి? ఏంటి ఎక్కువ చేస్తున్నావు? జోక్ చేసేలేవే.
ఏంట్రా అలా వచ్చా మధ్యలోంచి? కావ్య ఎంత ఫీల్ అవుతుంది? ఛే. ఎక్కడున్నా? ఆ బంగారం నీకోసం షాపింగ్కి వెళ్ళాను, చీర కూడా కొన్నాను. అవునా, అయితే త్వరగా వచ్చేయండి. వచ్చేస్తున్నాను, ఓ 5 నిమిషాలు నీ ముందుంటా. ఓకే. రే వర్మ, కారాపురం. ఓకే, బాయ్. బాయ్ రా. బాయ్. ప్రేమగా శారీ కొన్నావు ఎప్పుడన్నా? వేణు చూడు, వాళ్ళ ఆవిడికి శారీ కొన్నాడు, నువ్వు ఉన్నావు. మాట్లాడరే. ఇందుకేనా పెళ్లి చేసుకుంది? అంత చూసుకోలేని వాడివి ఎందుకు చేసుకున్నావు? నువ్వు మాట్లాడు. ఏ వేలు చూపించుకు. నిన్ను కోసి కారం పెట్టాలి. హలో రాము, చెప్పు. సైడ్ దగ్గర ఉన్నావా? నేను వస్తున్నా సైడ్ దగ్గర. నేను సైడ్ దగ్గరకు వస్తున్నా, ఫోన్ పెట్టవా. తోడు సలహా ఇచ్చేవాడు. ఈ కోపాలకి ఎంత తక్కువ లేదు, నీకు ప్రేమించడమే రాదు. ఏమి నటిస్తున్నావే? నేను పైకి వెళ్ళేసి వస్తాను. రాము. సార్, ఏంటి ప్రాబ్లం? ఒకసారి చూడండి సార్. హలో, కస్టమర్ వచ్చాడా? సార్. ఏంటి ఆ ఫ్రంట్ ఎలివేషన్ చేంజ్ చేయాలంతేనా? అంతే సార్. సరే పద చూద్దాం. ఈ ముందు స్ట్రక్చర్ అంతా ఈ సారా వేపేసి ఆ బ్యాక్ సైడ్ వేసేయండి. ఓకే సార్. నేను ఆ పిల్లర్ డిజైన్ ఇచ్చాను కదా, ఓకే సార్. దాని వరకు మార్చేద్దాం. సరిపోద్ది. ఓకే. కస్టమర్ ఏమైనా ఫోన్ చేశాడా? లేదు సార్. ఓకే, ఆయనతో నేను మాట్లాడతాలే. సరేనా? సార్. ఇంకేదైనా డౌట్ ఉంటే నాకు ఫోన్ చేయి. ఓకే ఓకే సార్. చెప్తూ ఉండు నీకు పని. ఏంటి పొద్దున్నుంచి చూస్తున్నా, నాతో మాట్లాడలేదు, సీరియస్గా ఉన్నావు? నీతోనే మాట్లాడేది, మాట్లాడకుండా ఉంటే ఏంటి అర్థం? నేను కామ్గా ఉంటే నీకేంటే ప్రాబ్లం? అంటే ఏంటి? ఏముంది, నీకు హ్యాపీగా ఉండాల్సిన ఉన్నారుగా. ఏంటో నువ్వు నీ బిహేవియర్ అర్థం కావు. నీకు అర్థం అవసరం వాళ్ళు అర్థమైతే చాలే. నీతో మాట్లాడాను చూడు, నాది బుద్ధి తక్కువ. అయినా నిన్ను షాపింగ్ రమ్మన్నాను చూడు, నాది తప్పు. అదే, నేను షాపింగ్ రావడమే అడ్డం. అట్టా అలా నేను చెప్పానా? అన్ని మాటలతోనే చెప్పాల్సిన అవసరం లేదు. మరి తమరికి ఎలా చెప్తే అర్థమవుతుందో? కొంచెం మాట్లాడుకుంటా ఉంటావా? ఊరికే అవును, నేను మాట్లాడేదే నసా. అదే నీ సుప్రజ మాట్లాడితే హాయిగా ఉంటుంది. ఇప్పటికే చాలా ఎక్కువ మాట్లాడి చెప్తున్నా. నేను మాట్లాడేదే ఎక్కువ, తమరు మాట్లాడేదేంటో నసంట నస. తిరిగేటప్పుడు లవ్ చేసేటప్పుడు ఉండదు నస. ఇంకొక మాట ఎక్కువ మాట్లాడేవంటే నేను ఏం చేస్తానో నాకే తెలియదు. ఏం చేస్తావు? నువ్వు కొత్తగా ఏం చేయలేవులే. ఏం చేయగలను చూపిస్తా. రాయిక ఇక్కడ చేసిన హడావుడి చాలు. నీ ఫోన్. నా ఫోను. హలో. దీన్ని ఎందుకు ఇలా చేసావు? ఏంటి? వాట్? ఏంటి? ఎంతకాలంగా జరుగుతుంది ఇదంతా? దేని గురించి మాట్లాడుతున్నావు? నీకు అర్థం కాక అడుగుతున్నావా, లేక నాకు అర్థం కాకూడదని నటిస్తున్నావా? ఏమున్నా స్ట్రైట్ గా మాట్లాడితేనే బాగుంటుంది. నువ్వు చేసే కూడా స్ట్రైట్ గా చేస్తుంటే బాగుండేది. నేను స్ట్రైట్ గా ఉన్నానో నువ్వు స్ట్రైట్ గా ఉన్నావో అర్థమవుతుంది. నిన్నెంత ప్రేమించాను. హలో, యాక్టింగ్ ఆపుతావా? సుప్రజాని ఎంత ప్రేమిస్తున్నావో చెప్పు. ఒసేయ్, నేనా తిరిగేది నువ్వా? అంటే నేను తిరుగుతున్నానా? నటించుకో. తిరిగింది నువ్వు, తిరిగి నా మీద నిందేస్తావే. తెలిసిందా?
అంత ఈజీగా అనేసావేంటి? అయినా అంత సింపుల్గా తీసుకునేదాన్ని ఎందుకే నటించావు? ఇప్పుడేంటి? నువ్వు నన్ను లవ్ చేస్తున్నావు నేను అనుకోవాలి, నేను నిన్ను లవ్ చేస్తున్నాను నువ్వు అనుకోవాలి, అంతేగా? సింపుల్. నా మ్యాటర్ నీకు అనవసరం, నీ మ్యాటర్ నాకు అనవసరం. నీ పని నువ్వు చూసుకో. ఇంకొకసారి తప్పుడు కూతురు కూసావో ఏంటి ఊరుకుంటుంటే రెచ్చిపోతున్నావు? ఎంత లవ్ చేశాను నిన్ను. ఎవ్వరూ లేని అనాథకి వాడు తోడనుకున్నానే, కానీ మీరిద్దరూ కలిసి ఛీ తలుచుకుంటే నేను కంపరం పడుతుంది. మిమ్మల్ని ఇద్దరిని నేను ఇక్కడ పెట్టుకున్నానే, కానీ మీరు నన్ను గుండెల మెత్తన్నారు. కానీ నాకు మీ మీద ఉన్న ప్రేమ ముందు వచ్చే కోపం కరిగిపోతుంది, కానీ గుండె రగిలిపోతుంది. ఒక్కసారి ఇదంతా అబద్ధం అని చెప్పవే ప్లీజ్. అడుక్కుంటాను సిగ్గులేదు? ఛీ, నేను వాడితోనే ఉంటాను, వాడితోనే పడుకుంటాను. ఇప్పుడేంటి? కావ్య 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 అయ్యో కావ్య కావ్య వేణుగడి వల్లే వాడిని ఇరికించాలి ముందు. ఈ మెసేజ్తో అవుట్రా నువ్వు. ఈరోజు చీరకి 10,000 బొక్క. ఏంటి మెసేజ్ ఎలా పెట్టిందేంటి? దీనికి సాయంత్రం కదా చీర కొనిచ్చాను. స్విచ్ ఆఫ్ చేసింది ఏంటిది? వర్మ మామా ఏం లేదురా, నేను ఇందాక నిన్న అక్కడ డ్రాప్ చేసి వెళ్ళాను కదా, వెంటనే అది జూబ్లీస్ పని ఉందని చెప్పి బ్యూటీ పార్లర్ దగ్గర దిగింది. ఇప్పుడు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది, ఇంకా ఇప్పుడు వరకు ఇంటికి రాలేదురా, నాకు కంగారుగా ఉంది. సూసైడ్ చేసుకుందా అయితే? నీకేమైనా ఫోన్ చేసిందా? ఏం చేయలేదురా. అరే నువ్వు నాకు కొంచెం టెన్షన్గా ఉంది, నువ్వు త్వరగా రారా, ఇంటికి రారా. నాకు అర్థమైపోయింది, తిరిగించేసింది. ఒరే మీరేమన్నా గొడవ పడ్డరు అసలు? లేదు మామ, అలాంటిది ఏం లేదు. అరే నేనే కదా షాపింగ్ కూడా తీసుకొచ్చాను, నువ్వు ఉన్నావుగా. అవును కదా, సర్లే నేను వస్తున్నాను. పిలిస్తే పలకలు కదా. కావ్య ఎక్కడా అన్నట్టు మర్చిపోయాను. వర్మ రాలేదంటున్నాడు, నమ్మట్లేదు. ఎక్కడున్నావు? ఎక్కడికి వెళ్ళిపోయింది ఇది? ఇక్కడ ఉంది. ఎక్కడున్నావా? ఇందాకటి తెలుస్తుంటే మాట్లాడమేంటి? అంత కోపం ఏంటి నీకు? సరే ముట్టుకోలే, వదిలేసి వెళ్ళిపోతాయండి నన్ను. వాడికి కనుక తెలిసిందంటే పెంట అయిపోతుంది. ఏ జరిగినా మన మధ్య ఉండాలి. మై హూనా మాట్లాడుతుంటే వెళ్ళిపోతాయండి. ఏం తిప్పుకుంటూ వెళ్తున్నావే? ఇదేంటిది నేరుగా ఆడి బెడ్రూమ్ దగ్గరికి వెళ్తుంది. సర్లే కాస్త దూరంగా ఉండటమే బెటర్. ఇదేంటి ఈ టైంలో ఇంటికి ఫోన్ చేస్తుంది? ఏంటి ఎంత పరిచయం? రే మీ ఆవిడ చూసి ఏదో దయ్యం చూసినట్టు భయపడతావేంట్రా? అబ్బా డోర్ వేసేదేంటి? రే ఎంత కోపం అంటే మాత్రం మొహమ్మద్ డోర్ వేసేస్తావా? భార్యాభర్తలు చిన్న చిన్న గొడవలు ఉంటారా? సర్దుపోవాలి. నువ్వు కాసేపు మాట్లాడుకుంటూ ఉంటావా? వీడు చాలా ఓవర్ చేస్తున్నాడు. నువ్వు అస్సలు తగ్గకు, నేను ఉన్నా కదా. మై హూనా. రేయ్ మీ పర్సనల్ విషయాలు అయ్యి నాకెందుకు కానీ నేనుంటా. ఏంటిది మళ్ళీ చేస్తుంది? ఛే ఈ నా కొడుకు ఇచ్చినట్టున్నాడు ఆ పిచ్చి మందు. వచ్చాడా యో ఒకే స్పీర్లే. ఇందాక నువ్వు ఇచ్చింది ఏం బాగాలేదు, మొత్తం పిచ్చి పిచ్చుకుంది అది. మీ అమ్మ మొత్తం దిగింది. ఒకే స్పీర్లే పిల్ల. బాగా రెడీగా ఉండు, ఇప్పుడు పిచ్చెక్కిచ్చేస్తాం. ఏంటి కావ్య నాతో మాట్లాడవా?
అంత కోపం ఎందుకు నీకు? రేయ్ రారా, అసలు ప్రతిదానికి అలా అలిగితే ఎలారా? చూడు తనంత ఫీల్ అవుతుందో. రేయ్ దగ్గరికి తీసుకుని వదార్చడం పోయి ఏంట్రా ఇదంతా? అలా చూస్తావేంట్రా? కొంచెం పక్కకు రారా. రేట్ రారా. ఏయ్ నువ్వు చాలా ఓవర్ చేస్తున్నావు తెలుసా. కూర్చో. అరే కూర్చోమంటే కూర్చోరా. వీడికి ఎలా చెప్పాలి? అది కాదురా. ఏంటి టూ మచ్ చేస్తున్నాడు? దెయ్యంలో చూస్తుంది. ఆ చూపేంట్రా, ఏదో కొరుదేం చూస్తున్నట్టు. రేయ్ మా ఆవిడతో పోల్చుకుంటే ఇది పెద్ద మ్యాటర్ కదా తెలుసా. ఆ దెయ్యం మీద ఎర్రి నా కొడక. ఇప్పుడు ఎలా బయటపడాలి? కార్ కీస్ చూసావా? రేయ్ నువ్వు బాగా ఓవర్ యాక్షన్ చేస్తున్నావు, నీకు తెలుస్తుందా? నీ కారు ట్రంప్ గడి వేసుకెళ్ళాడు కానీ. నేను కాదురా ఓవర్ యాక్షన్ చేసేది. దీన్ని 7 డిక్కీలు వేసుకుని ట్రంప్ ఎందుకు వేసుకెళ్ళాడు రా? అసలు జరిగింది చిన్న గొడవ. నేను కాంప్రమైజ్ చేస్తా కదా. ముందు మీ ఇద్దరు చేయగలపని చెప్తాను. వద్దురా. వద్దులే సర్లే, చేతులు వద్దులే. గొప్ప పగిలింది నీ వల్ల, గొప్ప పగిలిపోతుంది ఇక్కడ. రేయ్ వెళ్ళిపోదాం రారా. నా మాట రా ప్లీజ్. రేయ్ నీకైనా బ్రెయిన్ తప్పిందా? ఏదో జరిగిన చిన్న గొడవ సారి చెప్పేసి కాంప్రమైజ్ అవ్వాల్సిన పోయి ఏంట్రా ఇదంతా? నేను సెట్ చేస్తా కదా. మై హూనా హూనా లేదు లోనా లేదు. రేయ్ ఆ ట్రంప్ గారు కారు ఎందుకు వేసుకెళ్ళాడా? మళ్ళీ వేసింది. పగిలింది నా కొడుక్కి. నువ్వు చేసే అడవుడికి నా రైట్ సైడ్ ఏం పనిచేయట్లేదు తెలుసా. అయినా వాడు కారు ఎందుకు వేసుకెళ్ళాడరా? నువ్వేంట్రా మధ్యలో కార్ 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 అంటావు? ఏం చూపిందమ్మా. రేయ్ నా మాట రా, వెళ్దాం. దొంగ పగిలింది. వాట్ హ్యాపెండ్? ఒరే చెత్తనా కొడుగా, నా మాట రా, వెళ్ళిపోదాంరా. రేయ్ చెల్లు వేసి ఎలా వెళ్తావురా? అరే ఆయన ఫోన్ చేసి ఎక్కడున్నాడు, పిలవరా. రేయ్ దీన్ని వదిలేసి ఎలా వెళ్ళిపోతావు? నువ్వు ఉండవమ్మా, నేను మాట్లాడుతున్నాను కదా. రేయ్ వాడు అసలు కారు ఎక్కడికి వేసుకెళ్ళాడు రా? నువ్వేంట్రా మాట్లాడితే కార్ 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 అంటావు? పోదాం రారా. ఇది చూస్తే మాట్లాడు, ఇడేమో కార్ కార్ అంటాడు. ఈ ట్రంప్ రావు కూడా ఎక్కడ తెచ్చాడు? ట్రంప్ ఆడే వచ్చినట్టున్నాడు చూడు. ట్రంపు వెనుగా అయిపోయారు. అయినా కావ్య నీకు అర్థం కావట్లేదురా. ఆడమే కోపం వస్తే నువ్వు అలా అలిగిపోతావా? రేయ్ తీయరా. ట్రంప్ వేణుగాడెక్కడా? లోపల ఉన్నాడు. ఇది వచ్చిందేంటి? అరే మా ఆవిడ నీకు కాపురం చేయట్లేదా? బండగా నల్లగా ఉంటది. ఏదో ఐసేసి కింద మీద జామ్ రాసి ఏదో చేస్తున్నా. దాన్ని చూడు, పగలు చూస్తే పగలే కళ్ళకి వస్తుంది. అది డాల్డా డబ్బాలో ఉంటది. దాని డార్లింగ్ అని పిలవట్లేదు నేను. ఏంట్రా? వైఫ్ రా. వైఫా? ఇదిగో ఇక్కడ ఉందిగా. వైఫ్ అన్నాను, నా వైఫ్ అన్నానా? మరి అంగెప్పారు. ఏరా డాల్డా డబ్బానా? అది కదా బంగారు. ఇంటికి రా చెప్తా. ఇప్పుడు దాకా కొట్టావు కదా, ఇంకేం కొడతావే? చచ్చిపోయాడా? రేయ్ రే మచ్చా. రే వెళ్ళిపోయింది అది. వెళ్ళిపోయింది. రేయ్ నేను వెళ్తున్నాను, నువ్వు వస్తారా లేకపోతే చౌ. ఇప్పుడు నేను కూడా వస్తున్నా. అమ్మా కావ్య వాళ్ళు అలాగే అంటారు, నువ్వేం పట్టించుకోకు. మే ఉన్నా ఎక్కడుందేంటిది? అది ఆత్మరా. ఆత్మ అంటే ఇప్పటివరకు మనం దెయ్యంతో అదే దెయ్యం. ఊరే విషయం ముందే తీ చెప్పలేదురా. నువ్వు చెప్పే గ్యాప్ ఎక్కడ ఇచ్చావురా? నా యాల్ది నీ పెర్ఫార్మెన్స్ తో సావ దొబ్బావు. ఎక్కడ గ్యాప్ ఇచ్చావురా? దరిద్రం డిస్కౌంట్ చేస్తుంటే మనం మాత్రం ఏం చేస్తాం? ఇప్పుడు మనం ఏం చేయాలి? ఏముంది,
జాగ్రత్తగా మేనేజ్ చేసి దాని డిమాండ్స్ తీర్చేయడమే. డిమాండ్స్ కూడా చెప్పిందా? ఎక్కడ చెప్పింది? అది అసలు అప్పటి నుంచి మాట్లాడి చేస్తేగా. చచ్చిందని నేను చెప్తావు కానీ దీని బాడీ ఎక్కడుంది? డిక్కీ డిక్కీ కార్లు. ఓ నీ అబ్బా, కార్ డిక్కీలో ఉందా? అందుకే డిక్కీ డిక్కీ అంటున్నావా? అంటే ఇప్పుడు ఇది మనల్ని ఏం చేస్తుంది? స్వామి చెప్పు స్వామి. ఊగుతుంది. ఏంటిది? కారు ఎక్కడా? అక్కడ. ఏంది ఎంత తేడాగుంది? వస్తున్నాను బావా. బావా ఇంత బలంగా ఉందేంద్రా? ఏంటి బావా నీ కెపాసిటీ అప్పుడే అయిపోయిందా? వస్తున్నానుండు బావా రా. దిస్ అండర్ లేడీ కావ్యంది ఈడుంది. అయ్యో అప్పుడు ఇంకో దానేసేసావా నువ్వు? అయ్యో బాబాయ్ నాకు అసలు సంబంధం లేదు, నేను చెప్పు. ఆడుతున్నా కావ్యుడుందా? మరి ఆడుండేది ఎవరు? చెయ్యవా? అంటే వర్మకు తెలీదా? బాగా పని జరిగినట్టుంది. బాగానే జరిగినట్టుంది స్వామి. 10 ఏళ్ళు చూద్దాం. ఓకే స్వామి. ఈ మధ్య ఆడబడితే ఆడ కాని చేస్తున్నారప్పా. స్వామి 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 స్వామి. స్వామి ఒక్కడే ఉన్నాడు, అమ్మాయి ఉందంటావా? వెళ్తే కదా స్వామి తెలిసేది. రేయ్ పని అయిపోయిందా? ఏంట్రా ఇలా నిలబడిపోయావు రోడ్డు మీద? మాట్లాడవేంట్రా? ఏంట్రా ప్యాంటు తీసేసావు? ఆ చూపేంట్రా? నా కొడక పదరా స్టేషన్. వర్మగారు కాలే కదా ఇది. స్వామి నువ్వు బండి తీసుకున్న స్టేషన్కి వచ్చి. స్వామి సరే స్వామి. మర్డర్ చేసి జాలిగా రోడ్ల మీద తిరుగుతావు నువ్వు. రేయ్ పదరా స్టేషన్. రేయ్ కొట్టకండి సార్, పోతున్నాం. ఎవడరా బొకాయించేది? నీకు దానికి ఎఫ్ఐఆర్ ఉండేది నేను చూశాను రా. చూస్తే మాత్రం చంపేస్తావా? అసలు దాన్ని కాదురా నిన్ను చంపేయాల్సింది. చంపేస్తానా కొడక? చెప్పే, ఆయన నిజమో కదా నన్ను అడగలు కదా. ఏంట్రా అడిగేది? నాకు తెలియపోతే కదరా. అసలు తెలిసినప్పుడు చంపేయాల్సింది. అసలు దాని కదరా నిన్ను ముక్కలు ముక్కలుగా నరికి చంపడాల్సింది నా కొడక. ఇప్పుడే చంపేస్తా నిన్ను. చెప్పే, చంపితే ఊరుకుంటారు మరి. ఊరుకోక ఏం చేస్తారో నీ అబ్బా. చంపేశావరే? నేను కదరా, నేను కాదు మరి. ఏంటిది స్లో మోషన్ తిరుగుతుంది? ఇదేనా? నాకు వాడు కావాలరా. కావాలంటే చంపేస్తావా? ఏమైపోయారు? కావ్య, వేణు. నేను కాదురా, నేను కాదురా, నేనేం చేయలేదురా. కావ్య కర్మ. నేను కాదురా, నేనేం కావాలని చేయలేదురా. వేణు ఎక్కడున్నావురా? కావ్య రే రే వేణు, నేను కావాలని చేయలేదురా. రే వేణు, వేణు. మళ్ళీ నన్ను అనాథం చేసేశారు కదరా. వేణు, అరే ట్రంప్గా లోపల పిల్ల లేకుండా ఉండాలి. నీ పంపు పగిలిపోద్ది. రారా లోపలికి. ఎందుకు నీకు ఎప్పుడు అనుమానమే? ఇప్పుడు నువ్వు మచ్చా లుచ్చ
ఏంది సీరియస్ చూస్తున్నావు? ఫ్రెండ్లీ పోలీస్ అని ఊరంతా రాసి పెడతారు. ఫ్రెండ్లీగా మాట్లాడితే మాత్రం కొడతారు. ఏందిలో గొనుగుతాను? డోర్ తెరిచే ఉంది సార్. వెల్కమ్ సార్. నాటకాలు ఆడుతున్నావు కొడుకు. ఏం సార్ నాటకాలు ఏంట్రా చూస్తున్నావు? పద. నేను చెప్పేది నిజం సార్. కార్లో ఉండేది ట్యూబ్. పదరా. ఈడ ఒరిజినల్. పద. ఈ బంద సెట్ అయిపోతుంది. బావా ఏయ్, ఇంకో మాటరా? బావా బావా మచ్చా చంపేసినావు కదరా సార్. నేను చెప్పినా సార్, కప్లింగ్ మ్యాటర్ తెలిసిపోయిందని చెప్పి వాడు చంపేసినాడు. ఏయ్, మీరు ఎంత సీరియస్గా చూసినా కానీ నేను చెప్పేది నిజం సార్. మర్డర్ చాలా వైలెంట్గా జరిగింది. వెపనే వాడారు వర్మ గారు. ఓహో, ఇది అచ్చు నా పిల్లలాగా ఉందబ్బా. నిన్ను కొట్టకుండా బతకలేదే. అర్ధాంతరంగా పోయినా కుదరా. దీన్ని బట్టి చూస్తే నేను ఖచ్చితంగా మిమ్మల్ని అరెస్ట్ చేయాలండి. తప్పదు మరి. సార్ నాకు తెలిసి సెక్షన్ 302 ప్రకారం అరెస్ట్ చేయాల్సిందే కదా సార్. నాకు సెక్షన్ చెప్తారా నువ్వు? సార్ సరుకులు నాడు పెట్టుకొని నన్ను కొడతారేంటి సార్? జంపు జంపు. నా జీవితంలో నా పిల్లంతా భయపడలేదురా. ఫస్ట్ టైం తేం చూసి భయపెట్టేవరా. కోపం చంపేసేదేందిరా. కావాలని చంపలేదు సార్. నేను ఏదో ఆఫీసులో కొట్టాను, అది గోడ దగ్గర చచ్చిపోయింది సార్. పిల్లలు బతుకుండగానే దేయాలు, అది చస్తే కొరుగు దేయాలు. ఇంత చిన్న లాజిక్ ఎలా మీసారు వర్మ గారు? చంపేసారా కూర్చుందో చూడదు. అట్ట ఇట్ట చంపేసావు నన్ను. నాకు నువ్వు కావాలరా. చచ్చాక సరసాలంటే నీ దెయ్యం చంపేస్తే కేసేంటి సార్? సార్ ఇప్పుడు నా పరిస్థితి ఏంటి సార్? చంపినప్పుడు తెలియదంటారా నీకు? నేను చంపానంటారేంటి సార్? ఒక్క బీర్ కోసం బలైపోయినా కదరా. మరి వెనుక నేనేం తప్పు చేసినారా? బీరు తాగిపించా అంటే వచ్చినా అది కూడా తప్పారా? కావేశాలమ్మా నువ్వేనా చెప్పమ్మా. అది నా ఫ్రెండ్తో ఇల్లీగల్ అఫైర్ పెట్టుకుంది సార్. ఇల్లీగల్ అఫైర్ పెట్టుకుని చంపేసేదేందిరా? వెనకాలేమో శవాలు, ఈడేమో ఇలా రొమాన్స్లు. అంతా నా కర్మ సార్. నువ్వు చంపేస్తే చంపేసినవరా. నన్ను ఎందుకు దేయానికి అంటగట్టు? చచ్చి ఎక్కడ వదలమంటే